దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఈరోజు లేఖన భాగంలో నుంచి ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. చదవండి ఒకసారి. వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకని తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. ఆమేన్. చదవబడిన లేఖన భాగం దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమగల రాజా, కృపా సత్య సంపూర్ణుడా, ఉన్నవాడా అనువాడా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మాకేమీ తెలియదు ప్రభా, మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం ప్రభా. మేము మాట్లాడితే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మీరు నాతో మాట్లాడితే ఒక్క మాట అయినను నా తండ్రి ప్రభా, నైనా అందులో జీవం ఉన్నది నా తండ్రి ప్రభా. మీరు మాతో మాట్లాడండి ప్రభా, రొట్టె విరవండి ప్రభా నా తండ్రి. ఎంఐ మార్గంలో నా తండ్రి ప్రభా, నైనా ప్రభా మరి ప్రభా ఏ విధంగానైతే నా తండ్రి ప్రభా హృదయాలు మండించుంటున్నారో ఇప్పుడు మా హృదయాలను మీరు మండించండి దేవా. అదే విధంగా లేఖనమును చూడగలిగే నేత్రములు మాకు దయచేయండి, వినగలిగే చెవులను మాకు దయచేయండి. లేఖనమును గ్రహించుటకు కావలసిన నా తండ్రి ప్రభానైనా మరి ప్రభానైనా జ్ఞానమును మాకు అనుగ్రహించండి ప్రభా. దేవా మీరు నా తండ్రి ప్రభానైనా అనుమతిస్తే తప్ప మేము అది చేయలేము ప్రభా. మా అంతటా మేమేమీ చేయలేము ప్రభా. దేవా మీ సహాయము మాకు అవసరమైనది నా తండ్రి ప్రభా. కృప చూపించండి. సొలొమోనికి ఇవ్వబడినట్టుగా జ్ఞానమును మాకు అనుగ్రహించండి ప్రభా. దేవా నా తండ్రి ప్రభా, మేమందరము ప్రభానైనా ఆ వాక్యపు సహవాసంలో నివసించుటకు ప్రభానైనా కావలసిన జ్ఞానమును మా అందరికీ మీరు అనుగ్రహించండి ప్రభా. మీకు వందనాలు చెల్లించుకుంటూ మీకేనా తండ్రి ప్రభానైనా మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ మీరు మాతో మాట్లాడమని ప్రభా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా నా తండ్రి ప్రభా, మేము అలుపులము ప్రభా, అయోగ్యులము ప్రభా, మాలో ఏ మంచి లేదయ్యా నా తండ్రి ప్రభా. మేము అనుటకు నా తండ్రి ప్రభా మాలో ఏమీ లేదు నా తండ్రి ప్రభా. ఇది కేవలము నీ కృప ద్వారా మాకు ఇవ్వబడిన ధన్యత నా తండ్రి ప్రభా. నీ కృపకై వందనాలు ప్రభా. జగత్ పునాది వేయబడక ముందు మమ్మల్ని ఎన్నుకున్న మీ ఎన్నికకే వందనాలు ప్రభా. మీకే వందనాలు చెల్లించుకుంటూ ప్రభా అల్పులైన నా తండ్రి ప్రభా మమ్మల్ని ప్రేమించి మరి ప్రభా మీతో సహవాసం చేయుటకు మీరు ఇచ్చిన ఈ కృపకై మీకు వందనాలు చెల్లించుకుంటూ మరి ప్రభా కొద్దిసేపు మీరు మాతో మాట్లాడితే విని గ్రహించి దాని ప్రకారంగా జీవించాలని మేము ఆశపడుతుండగా మీరు మాకు సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మేము అడుగుచున్నాం. ఆమేన్. చదవబడిన లేఖనాన్ని దేవుడు దీవించును గాక. అయితే మనం ఇక్కడ దేవుడు వీళ్ళందరూ కలిసి ఒక గోపురాన్ని కట్టాలనేసి వీళ్ళు అనుకున్నప్పుడు దేవుడు అక్కడికి వచ్చేసి వీళ్ళ భాష ఒకటే, వీళ్ళ ఆలోచన ఒకటే, అన్నీ ఒకటే అయి ఉన్నాయి కాబట్టి ఆ నిమ్రోదు పరిపాలనలో వాళ్ళు ఒక గోపురాన్ని కట్టాలనేసి ఆశపడతా ఉన్నారు. అప్పుడు అది దేవుడట తొంగి చూసిండట. తొంగి చూసి దానిని అక్కడి నుంచి వాళ్ళందరినీ తారుమారు చేసేసి వాళ్ళ భాషలన్నీ చేంజ్ చేసినప్పుడు వాళ్ళంతా తారుమారు అయిపోయారట. అసలుకి దేవుడు ఎందుకు వాళ్ళని భాషలు తారుమారు చేయాల్సి వచ్చింది? వాళ్ళు నిజంగా ఆకాశానికి అంటే గోపురాన్ని కట్టాలనుకోవడం ఉద్దేశం మంచిదే కదా, దేవుడు దాన్ని బ్లెస్ చేయొచ్చు కదా. మరి అసలు దేవుడు ఎందుకు బ్లెస్ చేయలేదు దాన్ని? అంటే దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారముగా దేవునిలో సహవాసం అన్నది వీళ్ళు అనుకున్న పద్ధతిలో కాదు, కానీ దేవుడు ఏర్పరచుకున్న పద్ధతి ఒకటి ఉందంట. ఆ పద్ధతిలో దేవుణ్ణి ఆరాధించాలి, ఆ పద్ధతిలో దేవుణ్ణి కలవాలి, ఆ పద్ధతిలో దేవుడితోని సహవాసం చేయాలి. దేవుడు ఏర్పరిచిన ఆరాధన దేవుడు ఏర్పరిచిన విధానంలో చేయాలి.
అంటే మనంతటా మనం చేసేది కాదు, మనం అనుకున్న విధానంలో చేసేది కాదు, కానీ దేవుడు ఏర్పరిచిన విధానంలో మనం చేయాలి. కాబట్టి దేవుడట అక్కడ వాళ్ళ భాషల్ని తారుమారు చేసేసి ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదరుగా వాళ్ళని చేసేసిండట. కానీ అసలు దేవుడు ఆదికాండంలో మనం చూసినట్లయితే అక్కడ ఆదికాండంలో ఏదైనా తోటలో దేవుడితోని వ్యక్తిగత సహవాసాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ ఏ విధమైన సహవాసం అది? దేవుడు ఉదయకాల సమయంలో వచ్చి వాళ్ళతో మాట్లాడడం, దేవుడు వాళ్ళతో సహవాసం చేయడం, అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడితోని సహవాసంలో ఉన్నంత వరకు, దేవుడితో ఐక్యతలో ఉన్నంత వరకు ఆదాము ఏదైతే పలుకుతున్నాడో అది జరగడం మనం చూస్తూ ఉన్నాం. ఆదాము నోటి మాట వలన ప్రతిదాన్ని సృష్టించడం, దేవుడు అక్కడ ఆహారము ప్రతిదీ కూడా ఆదాముకి ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆదాము ఒకరోజు అవ్వ అక్కడ ఆదాము చెప్పింది కాకుండా ఆ యొక్క సాతానికి వాడి యొక్క మాటకి చెవినిచ్చినప్పుడు అక్కడ దేవుడి యొక్క ప్రణాళిక తప్పిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఏం తప్పిపోయింది? అక్కడ దేవుడి యొక్క ప్రణాళిక తప్పిపోయింది. అప్పటి వరకు కూడా వాళ్ళు పలుకబడిన మాట ద్వారా జీవించారంట. ఇప్పుడు మళ్ళా ఆ ఫెలోషిప్ మనకు కావాలి. ఏ మాట అది? పలుకబడిన మాట ద్వారా జీవించే ఫెలోషిప్ మనకు కావాలి. అయితే వీళ్ళని ఎప్పుడైతే అక్కడి నుంచి ఆ వాక్యపు వరుసలో నుంచి తప్పిపోయారో అప్పుడు సర్పాన్ని మనం శపించడం మనం చూస్తూ ఉన్నాం. నువ్వు మన్ను తింటావు అనేసి, నువ్వు పొట్టతో ప్రాకుతావు అనేసి 3వ అధ్యాయంలో మన ఆదికాండంలో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అవ్వ దగ్గరికి వచ్చినప్పుడు అవ్వని ఆమె నువ్వు తినొద్దన్న పండు తిన్నావు కాబట్టి నువ్వు ఆమె గర్భాన్ని శపించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రసవ వేదంతో పిల్లల్ని కంటవని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కానీ అక్కడి నుంచి ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అక్కడ ఆదామా నువ్వు తినొద్దన్నది తినడాన్ని బట్టి ఈ నేల శపించబడ్డది అంటాడు. దేవుడేమో అక్కడ సర్పము మోసపుచ్చడం వల్ల సర్పాన్ని శపించేసిండు. తర్వాత అవ్వ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె తిన్నది కాబట్టి ఆమె గర్భాన్ని శపించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం దేవుడు ఆదామా నువ్వు చేయొద్దన్నది చేసినావు కాబట్టి నీకు వలన ఈ యొక్క నేల శపించబడ్డది అంటాడు. అసలుకి నేల ఏం పాపం చేసింది కదా పాపం? అంటే యాక్చువల్గా శపించాల్సింది మరి ఆదాముని శపించాలి కదా. మరి దేవుడు ఆదాముని కాకుండా ఏం శపిస్తుండు? నేలని శపిస్తుండట. ఎందుకు నేలని శపిస్తున్నాడు? అందుకనే అక్కడ దేవుడు ఆ యొక్క 3వ అధ్యాయంలో దాని కిందనే మాట్లాడుతూ ఉంటాడు. ఏందనంటే నీ మన్నులో నుంచి నువ్వు తీయబడినావు కాబట్టి తిరిగి మరలా మన్నైపోతావు. ఇప్పుడు దేవుడు ఏ సృష్టిని శపిస్తా ఉన్నాడు? మన వర్తమానంలో ఉన్నందరికీ తెలిసిందేంటి? ఈ యొక్క శరీరం మొదటి సృష్టిని కాదు కానీ 2వ సృష్టిని శపించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ అంటున్నాడు అనమాట, ఆదామా ఇక నుంచి నీవు తిరిగి మన్నులో చేరేంత వరకు నీవు ముళ్ళ పొదళ్ళు గచ్చ పొదళ్ళు మొలిపిస్తుందట ఈ నేల. ఏ నేల? ఏ మన్ను? ఈ మన్నులో. ఇప్పుడు ఇందులో క్రోధము, పాపము, మదము, మత్సరము, అహంకారము ఇవన్నీ నింపబడ్డాయి. అర్థమైందా? ఇప్పుడు వీటన్నిటినీ తీసివేయుట కొరకు ఒక విమోచకుడు రావాలి. కానీ ఇప్పుడు ఆదాముని అదే విధముగా అదే తోటలో, సరే ఆదామా నేను చేసిన సృష్టి కాబట్టి సరేలే ఇక మరి ఒక మూలన ఉండులే ఏదైనా తోటలో అనేసి ఆదాముతో అనలేదట దేవుడు. ఇప్పుడు ఏం చేసిండు ఆదాముని? తాత్కాలికంగా ఏదైనా తోటలో నుంచి బయటికి పంపించేసిండట. శాశ్వతంగా కాదు. ఏ విధంగా పంపించాడు? తాత్కాలికంగా ఏదైనా తోటలో నుంచి బయటికి పంపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం ఇప్పుడు వీళ్ళంతా కలిసి ఇప్పుడు నిమ్రోదు పరిపాలన వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు? నిమ్రోదు పరిపాలనలో వీళ్ళందరూ కలిసట, అరే చలో మనంతా ఒకటే భాష, మనందరం ఒకటే కాబట్టి ఒక పని చేద్దాం, మనందరము కలిసి నివసించుటకు ఒక గోపురాన్ని కట్టుకుందాం అనేసి వీళ్ళు ఒక ఆలోచన చేశారట. ఆలోచన చేసేసి ఒక గోపురం కట్టడం
మొదలుపెట్టారంట. మొదలుపెట్టినప్పుడట దేవుడు ఆ గోపురాన్ని చూసి వీళ్ళ భాషలు తారుమారు చేసేసి ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదరికి చేసేసిండట వీళ్ళని. ఎందుకు? దేవుడి యొక్క ప్రణాళిక మంచి చెడు కలిసి అక్కడికి చేరడం కాదు కానీ, ఏ విధంగా అలాగ ఆ పద్ధతిలో అక్కడికి చేరడం కాదు కానీ, వాళ్ళ యొక్క ఆచారంలో అక్కడికి చేరడం కాదు కానీ, వాళ్ళు అనుకున్న విధానంలో అక్కడికి చేరడం కాదు కానీ, పలుకుబడిన మాట ద్వారా చేరవలసి ఉంది. ఏ విధంగా చేరాలి? పలుకుబడిన మాట ద్వారా చేరాలి. కానీ వీళ్ళందరూ ఏ విధంగా చేరాలనుకుంటున్నారు? అక్కడికి వీళ్ళు అనుకున్న పద్ధతిలో కట్టాలనుకుంటున్నారు, వీళ్ళు అనుకున్న పద్ధతిలో అక్కడికి చేరాలనుకుంటున్నారు. కానీ దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే వీళ్ళు అనుకున్న విధానంలో కాదు కానీ అక్కడ దేవుడు ఏర్పరిచిన విధానంలో చేరాలి. అయితే వీళ్ళందరూ కలిసి కట్టాలనుకున్న ఆ గోపురాన్ని దేవుడు ఏం చేస్తున్నట్టు అక్కడ దాన్ని అక్కడి నుంచి చెల్లాచెదురు చేసేసి, ఒక్క నిమిషం మనం లేఖన భాగంలో వర్తమానంలో నుంచి చూద్దాం. దేవుడు ఏర్పరిచిన ఆరాధన స్థలం అనే వర్తమానంలో 65:022 నుంచి ప్రవక్త గారు మాట్లాడుతున్నాడు. బాబేలు గోపురమును కట్టుటకు వారందరూ ఏకమైరి. ఏ విధంగానంట? బాబేలు గోపురాన్ని కట్టడానికి వాళ్ళందరూ ఏకమైరట. బైబుల్ ఏందంతటా పాత నిబంధనలో ఐక్యత మాదిరి మరి ఏది లేదు. ఐక్యతకు సాదృశ్యము అదొకటియే. నిమ్రోదు అను ఒక దుర్మార్గుడు, ఏ విధంగా? నిమ్రోదు అను ఒక దుర్మార్గుడు వెళ్ళి చిన్న దేశములన్నీ ఒక చోట చేర్చి ఈ గోపురమును నిర్మించవలనని బలవంతముగా ఏకం చేసి అది ఒక మతారాధనాయే కానీ దేవుని వాక్యములో కలియదు. కావున శాఖ సంబంధమగు మతమునకు ఈ పాత నిబంధనలోని బాబేలు గోపురము మాదిరి. ఏంటంట? కావున శాఖ సంబంధమగు మతమునకు ఈ పాత నిబంధనలోని బాబేలు గోపురము మాదిరి. ఇది నిశ్చయముగా మతమే గాని దేవుని వాక్యం యొక్క మతము కాదు. ఏ శాఖలోనూ దేవుడు తన నామమును ఉంచుకొనుటకు నిర్ణయించలేదు. అది ఉన్నట్లయితే దానికి వాక్యమును నేను చూపించకూర్చున్నాను. ఆయన ఉన్నాడని చెప్పుకొనుచున్నారని నాకు తెలియను గాని ఆయన లేడు. ఆయన పలు స్థలములలో తన నామములో ఉంచలేడు. ఎందుకనగా ఆయన తన నామమును ఒక్కచోట మాత్రమే ఉంచుదనని చెప్పాను. ప్రతి శాఖ వారు ఆ చోట మేము అని చెప్పుకొంచున్నారు, కానీ అది తప్పు. అయితే అది ఎక్కడ? ఆయన తన నామమును ఉంచెను. ఎక్కడ ఉంచిన నామాన్ని? వాక్యము. ఎక్కడ? వాక్యములో. అంటే ఈ యొక్క వీళ్ళ సిద్ధాంతంలో వీళ్ళు అనుకున్న విధానంలో కాదు కానీ దేవుడు ఏర్పరచుకున్న దాంట్లో దేవుడు వాక్యాన్ని పెట్టిండట. ఎక్కడ పెట్టిండు? దేవుడు ఏర్పరచుకున్న దాంట్లో పెట్టిండంట. వీళ్ళ సిద్ధాంతంలో ఆయన ఎతకాలనుకుంటున్నారు. వీళ్ళ సిద్ధాంతంలో అక్కడ దేవుని చూడాలనుకుంటున్నారు. వీళ్ళు అనుకున్న విధానంలో దేవుని చూడాలనుకుంటున్నారు. ఈరోజు ఏ విధంగా అవుతుందనంటే, ఇక్కడ చికాగో బాలుడు గురించి 6వ ముద్రలో ప్రవక్త గారు మాట్లాడినట్టుగా అక్కడ స్వయంవరానికి వచ్చినప్పుడు రాజకుమారుడు అక్కడ ఏమైంది? వీళ్ళందరంట నిజముగా ఆయనకి టకాఫరుగా ఉన్నారంట. అంటే ఆయనని చేసుకొనుటకు అర్హత కలిగిన విధమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నారట. వీళ్ళు కూడా మంచి చదువులు, మంచి అలంకరణ, అర్థమవుతుందా? అదే విధమైన ఆ యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షత, ఇవన్నీ వాళ్ళు కలిగి ఉన్నారు. వాక్యాన్ని చదవడం, మాట్లాడడం, బోధించగలిగే జ్ఞానం వీళ్ళకి ఆయనకి ఎట్టున్నారంటే సరి సమానంగా కనపడతా ఉన్నారట. వీళ్ళందరూ కూడా ఏ విధంగా కనపడతా ఉన్నారు? వీళ్ళు సరి సమానంగా కనపడతా ఉన్నారంట. అంటే వీళ్ళు అనుకున్న విధానంలో వీళ్ళు ఆ విధంగా అనుకున్నారంట. నేను వస్తే మా నాన్న చేసుకుంటాడు. ఎందుకు అనంటే మా డాడీ ఎంత గొప్పడో తెలుసా నీకు? అర్థమవుతుందా? నన్ను చూడు, పిహెచ్డి చూడు, ఎల్ఎల్బి చూడు, నేను ఎంతగా చదువుకున్నానో చూడు అనేసి వాళ్ళందరూ చెప్తా ఉన్నారంట. ఒక ఆమె మించి ఒక ఆమె, ఒక ఆమెను మించి ఒక ఆమె, ఆ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారంట. మేము చాలా గొప్పోళ్ళం, మాకే కొదవలేదు ఈరోజు. ఎందుకనంటే మేము అర్హత పొందుకున్నాం ఈరోజు. ఆయన చేసుకుంటే నన్ను చేసుకుంటాడు, ఆయన చేసుకుంటే నన్ను చేసుకుంటాడు, ఆయన చేసుకుంటే నన్ను చేసుకుంటాడు అనేసి వీళ్ళందరూ కూడా, ఈ 10 మంది కూడా ఆ విధమైన స్వభావాన్ని కలిగి ఉన్నారట. ఎందుకు?
ఈరోజు ఈ లవోదికీయం యొక్క సంఘకాలం యొక్క పరిస్థితి అదే అంటాడు. ఏంది? వీళ్ళందరూ కూడా మేము సరి సమానంగా ఉన్నాం, మాకంతా తెలిసింది. వీళ్ళు అనుకున్న పద్ధతిలో గోపురాన్ని కట్టుట, అనుకున్న పద్ధతిలో దేవుణ్ణి చేరాలని ఆశపడతా ఉన్నారట. అనుకున్న పద్ధతిలో వాళ్ళు అనుకున్న విధానంలో దాన్ని చెయ్యాలని ఆశపడతా ఉన్నారట. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంది? వాక్య క్రమములో చేయాలి. ఏ విధంగా చేయాలి? వాక్య క్రమములో చేయాలి. ఇప్పుడు ఆ వాక్య క్రమం ఎక్కడుంది? మరి ఇక్కడ లైన్ తప్పిపోయింది. ఆది కాండంలో అక్కడ మొదట 3వ అధ్యాయంలో అక్కడ ఆ లైన్ తప్పిపోయింది. ఆ తప్పిపోయి వాళ్ళు పాపంలో పడిపోయారు. పాపంలో పడిపోయిన తర్వాత అక్కడ తాత్కాలికమైన విమోచనే ఉంది. ఇంకా శాశ్వతమైన విమోచన లేదు, శాశ్వతమైన విజయం లేదు. అప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరిని మనం చూసుకుంటూ వచ్చినట్టయితే మోషే దగ్గర నుంచి కూడా పడిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక దగ్గర, ఆదాము కావచ్చు, అబ్రహాము కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో ఒక దగ్గర పడిపోవడాన్ని మనం చూస్తాం. అంటే తాత్కాలికమైన విమోచనే, కానీ ఎవరు కూడా దానికి యోగ్యత లేని వారిగా ఉన్నారట. ఎవరికి కూడా ఆ యోగ్యత లేదు పూర్తిగా విమోచించుటకు. అక్కడికి చేరడానికి కావలసిన కనెక్షన్ ఏదైతుందో ఆ కనెక్షన్ని ఇచ్చుటకు ఎవరికి కూడా సరైన అధికారము, అర్హత లేని వారిగా ఉన్నారంట. అర్థమవుతుందా? ఎందుకు అనంటే ఈరోజు మనం చూసినట్టయితే లేఖన భాగం అనగానే అందరూ వర్తమానం ఒకటి తీసుకొని దాన్ని చదివేసి తీసుకొచ్చేసి పనిచేసుకోవడం అనుకుంటా ఉన్నారు. అంటే ఆయన ఏదైతే చదువుకున్నాడో ఒక 4-5 కోడ్లు తీసుకొని మనం ఆ కోడ్లను తీసుకొచ్చేసి వాళ్ళకి ఇచ్చేస్తే మనం ఈరోజు నిజంగా చాలా మనం చెప్పగలిగినాం, మనం చేయగలిగినాం అనేసి అనుకుంటా ఉన్నారు. కానీ నిజముగా దేవుడు పిలిచిన వ్యక్తులు ఆ దాహం పెట్టబడుతుందంట. ఇప్పుడు ఆ దాహం ఎటువంటిది అని అంటే అది ఇచ్చేంత వరకు ఆ మనిషి మనశ్శాంతిగా ఉండలేడంట. అంతేగానేసి చదివేసి తీసుకొచ్చేసి బోధించేది కాదు. ఎందుకనంటే ఇది లోపల పెట్టబడిన ఊట. ఏంటిది? లోపల పెట్టబడిన ఊట ఇది. ఇప్పుడు వీళ్ళు అనుకున్న పద్ధతిలో అది రాదు వాక్యం. వీళ్ళు ఎట్లంటే వీళ్ళ జ్ఞానానికి అర్థం కాని విధానంలో వస్తుందట వాక్యం. అక్కడికి ఏ విధంగా వస్తుంది? వాళ్ళ జ్ఞానానికి అర్థం కాని విధానంలో అక్కడికి వస్తుంది. కాబట్టి అందుకనే వాళ్ళు దాన్ని గుర్తెరగలేకపోతా ఉన్నారు ప్రతి కాలంలో. కానీ ఎవరు ఎరగలుగుతున్నారు? మరి మొదటిగా ఎన్నిక చేయబడిన వారు మాత్రమే. అందుకనే ఈరోజు ఒక ఫిలిం ఇండస్ట్రీ అనుకుందాం. ఆ ఇండస్ట్రీలో ఒక డైరెక్టరు ఒక మూవీ తీయాలనుకున్నప్పుడు ఒక స్టోరీని చదువుతాడు. ఏం చదువుతాడు? ఆ స్టోరీని చదివిన తర్వాత ఇప్పుడు ఒక 300 పేజీలు ఉందనుకుందాం. ఆ స్టోరీ ఎన్ని పేజీలు? 300 పేజీలు ఉందనుకుందాం. ఆ 300 పేజీలు ఉన్న స్టోరీని చదివేసి వాడు తీసుకొచ్చేసి పలాని పేరాల్లో దిస్ చేసు, పలాని పేరాల్లో ఇది చేసు, పలాని పేరాల్లో ఇది చేసు అనేసి కానీ వాడు సినిమా తీస్తే ఎట్లా? ఈ పేరాలో ఇది చేసు, ఆ పేరాలో అది చేసు, ఆ పేరాలో అది చేసు అనేసి సినిమా తీస్తే ఇది వీడి చెప్పి ఈ రోజు ఇది చెప్పిన తర్వాత ఈ 300 పేజీలు కంప్లీట్ చేయాలంటే ఆయనకు 3 నెలలు పట్టింది అనుకుందాం. 3 నెలలు పట్టింది ఆయనకి. అది చెప్పాలంటే ఒక 4-5 వారాలు చెప్పిండు అనుకుందాం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క మొదటి రోజు చెప్పింది ఉందో రెండో రోజుకి వచ్చేసరికి మొదటి రోజు మర్చిపోతాడు. ఈ రెండో రోజు చెప్పింది ఏదైతే ఉందో 3వ రోజు వచ్చేసరికి 2వ రోజు మర్చిపోతాడు. ఇప్పుడు వీడు 3 వారాలు పోయేసరికి ముందల చెప్పిందంతా మర్చిపోతాడు. అవునా కాదా? అంటే ఏంది? ఒక డైరెక్టర్ ఒక ఫిలిం తీయాలనుకుంటేనే లోకంలో వాడు కూడా ఒక స్పిరిట్ ద్వారా నడిపించబడాలి. ఆ స్పిరిట్ వాడిని నడిపించాలి. అది ఒక స్టోరీ లాగా తీసుకొచ్చేసి 2.5 గంటల్లో చూపెట్టాలి. ఎంత? 2.5 అవర్స్లో చూపెట్టేసేయాలి. అది ఒక డైరెక్టర్ చేస్తాడు. ఎవరు పడితే వాళ్ళు చేయలేడు. ఎందుకు చేయలేరు అంటే వాడు ఇది చేసు, అది చేసు, ఇది చేసు, అది చేసు అని చదువుతాడు అంతే. కానీ ఇక్కడ ఆ ఎన్నికకి ఎవరినైతే దేవుడు ఎన్నుకున్నాడో అందులో ఆ ఊటని పెడతాడట. ఏం పెడతాడు? ఇది జీవజలపు ఊట. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఏంటంటే పోసిన నీళ్ళు కాదు, ఊరుతున్న ఊట అయి ఉన్నది. ఆ ఊట ఏం చేస్తుందంటే అది ఇచ్చిన దాకా కూడా అదట దాన్ని ఎవ్వరూ ఆపలేరంట. ఎందుకు ఆపలేరు తెలుసా? అది దేవుడు ద్వారా ఇవ్వబడిన ఊట. ఎక్కడి నుంచి? దేవుడు ద్వారా ఇవ్వబడిన ఊట అయి ఉన్నది అది. కాబట్టి ఆ ఊటను ఎవరు ఆపలేరు. ఆ ఊట ఏం చేస్తుందంటే లోపలిని చూపుతుంది. కానీ మనిషి ఏం చేస్తాడు?
ఈరోజు తీసుకొచ్చేసి ఒక గుంట తోమి ఆ గుంటలో కొన్ని నీళ్లు పోస్తాడు. కొన్ని నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు పోషకమైన నీళ్లు పోస్తా ఉన్నాడు. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లు ఇవన్నీ వేస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? ఈ వేస్తున్నాడు లోపటి నుంచి. కానీ యాక్చువల్గా మనిషి దానికి సంబంధించిన వాడు కాదు, అనారోగ్యంగా ఉన్నాడు. కానీ ఎన్ని పోసినా కానీ పోసినప్పుడు కొంచెం బలం వస్తుందేమో, పోసినప్పుడు కొంచెం శక్తి వస్తుందేమో, కానీ మరలా అనారోగ్య పాలైపోతాడు. ఎందుకనంటే ఆల్రెడీ ఒక డిసీజ్ లోపల ఉంది. ఏముంది? ఒక రోగం లోపల ఉంది. అర్థమైందా? కానీ దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఏమైనాడంటే అది లోపటి నుంచి ఉబికే ఊటై ఉన్నది. వీళ్ళు ఏం చేస్తారు? పైనుంచి పోస్తా ఉన్నారు నీళ్లు. ఈరోజు పోసినప్పుడు నీళ్ళు ఉంటాయి, మళ్ళీ కొద్దిగా చూస్తే ఎండిపోతాయి. అందుకే దేవుడు ఉపమానంలో మాట్లాడుతూ ఉంటాడు. ముళ్ళ పొదల్లో విత్తబడిన విత్తనాలు, ఇంకా బండ మీద పడిన విత్తబడిన విత్తనాలు, మంచి నేలలో విత్తబడిన విత్తనాల గురించి, వీటన్నిటి గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అంటే అసలైన సారవంతమైన నేలలో విత్తబడిన విత్తనం ఏ విధంగా ఉంటుందంటే ముందుగా దున్నబడుతుందంట. అర్థమవుతుందా? దాని యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందంటే సరెండర్ అయ్యే స్వభావం కలిగి ఉంటుందంట. ఏ విధమైన స్వభావం? సరెండర్ అయిపోయే స్వభావాన్ని కలిగి ఉంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళందరూ ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు. ఏంటంటే ఈ కోడ్ ఈ విధంగా చెప్తుంది, ఇగో ఈ కోడు అని. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక వర్తమానాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు అనుభవపూర్వకంగా దేవుడు మనతో మాట్లాడి దాంట్లో నుంచి ఆ వర్తమానాన్ని ఇస్తాడు దేవుడు. అంటే ఇప్పుడు ఈ సమయంలో తిన్న అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. హిస్టరీలో లేదు దేవుడు. ఎక్కడ ఉన్నాడు దేవుడు? హిస్టరీలో లేడు. ఇప్పుడు ప్రజెంట్ మన తిన్న అనుభవంలో కలిగి ఉండాలి. ఇప్పుడు మనం ఆ వర్తమానాన్ని మనము ఇప్పుడు నిజంగా దేవుడు మనకు ఒక ప్రవక్త గారి ద్వారా ఆ యొక్క ఫార్ములాని ఇచ్చిండు మనకి. ఏంటి? ఏ విధంగా దేవుణ్ణి కలుసుకోవాలి, ఏ విధంగా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ వర్తమానం ఆగిపోలేదు. ఇప్పుడు ఎక్కడ ట్రావెల్ అవుతుంది? మరి ఈ వధువులో ట్రావెల్ అవుతా ఉంది. ఇప్పుడు ఈ వధువు ఏం చేయాలి? ఆ వాక్యాన్ని అనుభవపూర్వకంగా జీవించాలి. ఇప్పుడు నిజంగా అక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళందరూ కూడా మేము సరిపోతాం దానికి ఎన్నికైన వారం అనేసి వాళ్ళందరూ అనుకుంటా ఉన్నారట. కానీ అక్కడికి వచ్చి తీరా ఆయన చూసినప్పుడు ఆయన అనుకున్న గుణలక్షణం ఒక్కరిలో కూడా కనపడతలేదంట. అర్థమైందా? ఆయన అనుకున్న గుణలక్షణం ఒక్కరిలో కూడా కనపడతలేదు. అది చూసినప్పుడు ఆయన ఎంతో బాధపడతా ఉన్నాడు. ఎందుకనంటే వాళ్ళందరికీ నేను అన్న స్వభావం ఉంది, మాకుంది, మేము చేయగలం, మేము మాట్లాడగలం, మేము అది చెప్పగలం అనేసి వాళ్ళందరికీ ఉందట. కానీ ఒక దీన స్త్రీ గురించి ఆయన మాట్లాడుతూ అక్కడ ఒకసారి మనం దాన్ని చూద్దాం. చదివినట్టయితే మనకు కొంచెం సీల్స్ తీసుకోండి ఒకసారి. 6వ ముద్ర. Hmm. 77వ పేర 6వ ముద్ర 77వ పేర ఒకసారి చూడండి. చదువుతారా? కావున ఈ యువతులు ఆ యవ్వనస్తుడు కొరకై ఆ విధముగా పాశ్చాత్య దుస్తులను ధరించుకొని అతడు ఎప్పుడు వెలుపలికి వచ్చినా అని ఎదురు చూచుండిరి. అతడిని నేనే తప్పకుండా ఆకర్షించుదునని ప్రతి ఒక్కరూ తలంచుచున్నారు. చూసిరా? అంటే నేనే ఆకర్షిస్తా అనేసి ప్రతి ఒక్కరు తలస్తా ఎదురు చూస్తా ఉన్నారంట. ఎందుకు అనంటే వీళ్ళందరూ కూడా
ఆ వాక్యం యొక్క క్రమంలో కాదు, కానీ వీళ్ళు కట్టిన గోపురం యొక్క క్రమంలో దేవుణ్ణి ఎతకాలని చూస్తూ ఉన్నారు. అంటే అక్కడికి చేరాలి అని అంటే వీళ్ళు అనుకున్న పద్ధతిలో చేరేది కాదట. చదవండి 78వ పేరా చదవండి సరే. ఆ స్థలమందు ఆ యువతుల యొక్క బంధువుల అమ్మాయి ఒక యువతి ఉన్నది, మరియు ఆమె ఒక అనాథ. ఈ యువతులందరికీ ఆమె పనులను చేసి పెట్టేది. ఎందుకనగా ఆ యువతులు వారి యొక్క గోళ్లకు రంగును వేసుకొనుట వలన, సామాన్లు కడుగుట ద్వారా, పనులు చేయటం ద్వారా తమ చేతుల నాజూకు పోతుందని పనులు చేసేటి వారు కారు. మరియు ఆమె కఠినమైన సమస్త పనులు చేసేటిది. పిదప చివరకు ఆ యవ్వనస్తుడు వచ్చినప్పుడు వారు వెలుపలికి వెళ్లి పాశ్చాత్య మర్యాద పూర్వకముగాను మరియు ద బుక్ బోర్డ్ అనే దాని ప్రకారంగా వారు అతన్ని తీసుకొని వచ్చిరి. వారు లోపలికి వచ్చి తుపాకీలను తీసుకొని గాలిలో పేల్చుచు అతని ముందు వారు నటించుచున్నారని మీరెరుగుదురు. మరియు ఆ రాత్రి అందు వారికి అచ్చట గొప్ప నాట్య విందు ఏర్పాటు చేసిరి. ఒక ప్రాచీన నాట్యం అది. మరియు ఆ చుట్టూ ఉన్న పశువుల కాపరులందరూ వచ్చి వారి యొక్క నాట్యమునందు పాల్గొందురు. ఇవన్నీ ఎందుకనే మొదటి విషయాన్ని మీరు ఎరుగుదురు. ఈ ఆనందోత్సవం 2 లేదా 3 రోజుల వరకు ఈ విధంగా కొనసాగిన. చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు అనుకున్న పద్ధతిలో ఆయనని ఇన్వైట్ చేసుకుంటా ఉన్నారు. ఏ విధంగా? వీళ్ళు అనుకున్నట్టుగా, వీళ్ళు నిజంగా దేవుడుగా నన్ను ఆకర్షిస్తాడు, ఇగో ఆ గుణలక్షణం నాలో ఉంది, అది నేను చేయగలను. వీళ్ళక అది మాకు తెలియదు అసలు. ఎందుకనంటే ఆ అమ్మాయా, ఆమెనా, ఆమెకు అసలు ఏం తెలుసు? ఈ కోడ్ తెలుసా? ఈ కొటేషన్ తెలుసా? ఇది ఎక్కడుందో తెలుసా? అది ఎక్కడుందో తెలుసా? ఆమెకి మన తెలుసా అసలు? దేవుడు ఆమెనని కూడా ఆమెనా? ఆమె అసలు అర్హత లేదు ఆమెకి ఇక్కడికి రావడానికి. అందుకనే ఆమె ఇక్కడ రాలేదు. అర్థమవుతుందా? ఏందట? ఆమెకు అసలు అర్హతలే లేదు. ఇది మీరు చదవండి తర్వాత నేను చెప్తాను. నేను చాలా అంటే మీకు దగ్గర 86-85 పేరా వరకు ఉంది. అయితే దేవుడు వీళ్ళు అనుకుంటున్నారట, మేమే యోగ్యత గలవారము, నాకు పిహెచ్డి ఉంది, నాకు LLB ఉంది, నేను అది చేయగలను. ఎందుకంటే వర్తమానాలు చదివేశాను. ఎన్నిసార్లు చదివాను? 2 సార్లు చదివాను. 1200 వర్తమానాలు 2 సార్లు చదివాను, నాకు అర్హత ఉంది అనేసి అందరూ అనుకుంటా ఉన్నారట. కానీ దేవుడు ఎక్కడ ఆయన ఇష్టపడతాడంటే ఆ యొక్క వాక్యం యొక్క నెరవేర్పు అందులో జరగాలి. ఏం కావాలి? వాక్యం యొక్క నెరవేర్పు కావాలి. అంటే వాక్యం యొక్క అనుకూలమైన జీవితం కావాలి, మనం అనుకున్నట్టు కాదు. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా జీవించడం మనకు కావాలి. ఈరోజు బోధించడం కాదు కావాల్సింది. నేను ఈరోజు నిజంగా యూట్యూబ్లో నిజంగా వంటల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వంటల గురించి మాట్లాడినప్పుడు బిర్యానీ గురించి మాట్లాడారు, నేను విన్నా. అర్థమవుతుందా? ఒక మటన్ కర్రీ చేయడం ఎట్లా అని మాట్లాడారు, నేను విన్నా. అర్థమవుతుందా? ఇవన్నీ నేను వింటా ఉన్నా. నేను అనేసి దగ్గర ఒక 10 రకాల వంటకాలు, నేను దీన్ని 1200 రకాల వంటకాలు అంట. నేను ఏంటి 1200 రకాల వంటకాలు నేను వినేసిన తర్వాత దాని గురించి చెప్తా ఉన్నా. అసలుకి మటన్ బిర్యానీ ఏ విధంగా ఉంటుందో తెలుసా? అసలుకి ఆ మసాలా ఎట్లేస్తారో తెలుసా? ఇది తెలుసా, అది తెలుసా అనేసి మాట్లాడుతూ ఉన్నాం మనం. కానీ కడుపు నిండుతుందా? నిండట్లేదు. మనం మాట్లాడుకుంటా ఉన్నాం, ఇది బాగుంది, కూర బాగుంది, అది బాగుంది, ఇలా చేశారు, అలా చేశారు, ఇది చేశారు, అది చేసు పరిశుద్ధాత్మని ఏ విధంగా పొందుకున్నారో తెలుసా? అర్థమవుతుందా? అబ్రహాము ఏ విధంగా విశ్వాసంలో నడిచాడో తెలుసా? మోషే ఏ విధంగా ఎర్ర సముద్రాన్ని దాటాడో తెలుసా? యెహోషువ ఏ విధంగా యొర్దాన్ని దాటాడో తెలుసా? ఏలియా ఏ విధంగా, అర్థమవుతుందా, ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేశాడో తెలుసా? ఎలీషా ఏ విధంగా దుప్పటే కానీ ఏ విధంగా ఆ యొక్క సముద్రం ఏ విధంగా 2 పాయలైందో తెలుసా అనేసి ఈ విధంగా హిస్టరీలో ఉన్న దాన్ని మాట్లాడుకొని ఈరోజు మనం చాలా గొప్పగా ఫీల్ అయిపోతాం. అర్థమవుతుందా? కానీ నీ కడుపు నిండాలంటే నువ్వు వండుకొని తినాలి. ఏం చేయాలి? ఈరోజు అందుకే దావీదు అంటాడు, రుచి చూచి ఎరిగి తిని. ఏమంటాడు?
రుచి చూచి ఎరిగి తిని. అంటే మనం అనుకున్న పద్ధతిలో కాదు, కానీ దేవుడు ఏర్పరిచిన పద్ధతిలో ఆయనను మనం చూడగలగాలి ఈరోజు. ఆయన ఏర్పరచుకున్న పద్ధతి ఒకటి ఉంది, ఆ పద్ధతిలో మనం ఆయన చూడగలగాలి ఈరోజు. అంతేగాని మనం అనుకున్నట్టు కాదు, దాన్ని తిన్న అనుభవం కావాలి. ఈ అనుభవం కావాలంటే ఏం చేయాలి? మనకు అప్పటి వరకు విజయం లేకపోవడం మనం చూస్తా ఉన్నాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా ఆ 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన కొండ మీదకి పోయి కిందికి 40 రోజుల తర్వాత కిందికి వస్తున్నప్పుడు సాతాను శోధిస్తా ఉన్నాడు. వాడు అనుకున్నాడంట, ఏమని తెలుసా? ఈయన కూడా ఎక్కడో పడిపోతాడు. ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర పడిపోతాడు. ఎందుకనంటే అందరూ పడిపోవడం చూస్తా ఉన్నాడు. ఇప్పటివరకు విజయం లేదు అక్కడ, అవునా కాదా? విజయం లేదు. కానీ వాడొచ్చి మాట్లాడినప్పుడు ఈలాగూ వ్రాయబడి ఉన్నది. ఏమంటాడు? ఈలాగూ వ్రాయబడి ఉన్నది, ఈలాగూ వ్రాయబడి ఉన్నది, ఈలాగూ వ్రాయబడి ఉన్నది. విజయం స్టార్ట్ అయింది మనకి. అర్థమవుతుందా? ఎక్కడుంది విజయం? వాక్యములో ఉంది, సత్యమైన వాక్యములో ఉంది. నీకు శోధన వస్తూ ఉన్నదనంటే మనం అనుకుంటాం మంచిగా కడుపుండా తిని నీకు ఏ ప్రాబ్లం లేనప్పుడు సాతాను వచ్చేసి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినవా అని అంటాడు అనుకుంటాం. అర్థమైందా? అట్టన్నాడు వాడు. అట్లా అంటే మనం ఎమ్మటే అంటాం, సాతానా మనిషి రొట్టె వలన కాదు దేవుని వాక్యం వలన జీవించును అనేసి వెంటనే అంటాం మనం. ఎందుకనంటే మన కడుపు బాగా నిండుంది. ఏముంది? బాగా నిండుంది. కాబట్టి నిండి ఉన్నప్పుడు దాని విలువ మనకు తెలియదు. కానీ సాతాను శోధించేది ఎట్లా శోధిస్తాడు తెలుసా? 40 దినాలు ఉపవాసం ఉండి అది తినకపోతే చచ్చిపోతాం. అర్థమవుతుందా? ఇది లేకపోతే ఈరోజు మనం జీవించలేం, ఇది మనకి చాలా అవసరం అన్న దగ్గర శోధించడం మొదలు పెడతారంట. అప్పుడు నువ్వు ఈలాగు వ్రాయబడి ఉన్నది అన్న దాని మీద నిలబడగలగాలి. అర్థమవుతుందా? అంటే అప్పుడు నీకు శోధన వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీవు ఏ మార్గము లేకుండా నువ్వు ఉన్నప్పుడు మార్గదర్శి ఆయన ఉన్నాడని మనం గుర్తెరిగి అక్కడ నిలబడగలగాలి. నీవు పొందిన గాయాల ద్వారా నీ స్వస్థత పొందుకున్నానని నిలబడగలగాలి. అర్థమవుతుందా? కానీ మనం అనుకున్న పద్ధతిలో కాదట. వీళ్ళు అనుకున్న పద్ధతిలో గోపురాన్ని కట్టాలనుకున్నారు, వీళ్ళు అనుకున్న పద్ధతిలో ఆరాధన చేయాలనుకున్నారు, వీళ్ళు అనుకున్న పద్ధతిలో దేవుని ఎతుకుతా ఉన్నారు. వీళ్ళంతా విద్య జ్ఞానంతో నింపబడి ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ వీళ్ళు అనుకున్న పద్ధతులు వీళ్ళు చూస్తూ ఉన్నప్పుడు ఈయనకట ఆ చికాగో బాలుడికి స్వయంవరానికి వచ్చిన ఆ రాజకుమారుడికి ఇవన్నీ అసహ్యంగా అనిపిస్తున్నాయంట. అర్థమవుతుందా? అసహ్యంగా అనిపిస్తున్నాయట. ఏది కూడా ఆయన అనుకున్న గుణలక్షణం కనపడతలేదట. అక్కడ జ్ఞానం కనపడుతుంది, విద్య కనపడుతుంది, బోధలు కనపడుతున్నాయి, బల్లాలు పలగొట్టడం కనపడతా ఉన్నాయి, ఇరగొట్టడం కనపడతా ఉన్నాయి, ఇవన్నీ కనపడతా ఉన్నాయి. బిర్యానీ ఇట్లా అట్లా ఇది అది ఇది కనపడుతుందట. కానీ లైఫ్ కనపడతలేదట. ఏం కావాలట? లైఫ్ కనపడతలేదు. కనపడపోయేసరికి ఆయన ఎంతో బాధ చెంది ఆ మేడ మీదకి వెళ్ళి చూస్తున్నాడట. చూస్తున్నప్పుడు అక్కడ దూరాన ఒక స్త్రీ ఉందట. ఆ స్త్రీ అట అక్కడ అంట్లు తోముకుంటూ ఉందట. కానీ వీళ్ళందరిలో లేని గుణలక్షణం ఆమెలో కనపడుతుందట. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. అంటే వీళ్ళందరిలో కనపడతలేవట ఆ గుణలక్షణాలు, కానీ అక్కడ దూరంగా ఉన్న ఆమెలో కనపడుతున్నాయట. ఆమెలో ఉన్నప్పుడు ఆమె దగ్గరికి పోయిందంట. అమ్మ, నేను ఎవరో తెలుసా? తెలుసయ్యా. నేను ఎందుకు వచ్చిందో తెలుసా? తెలుసయ్యా. నేను ఒక వధువు కోసం వెతుకుతా ఉన్నాను, నా భార్య కోసం అన్నప్పుడు తెలుసయ్యా. నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నా అని అన్నప్పుడు ఆమె అంటుంది, అయ్యా నేను యోగ్యత లేని దాననయ్యా. వీళ్ళందరూ ఏమంటున్నారు? నాకు యోగ్యత ఉంది, నేను చేయగలను, చూడు నా డ్రెస్ చూడు. అర్థమవుతుందా? నీవు రాజువే, నేను రాజునే. అర్థమవుతుందా? నీవు రాజువే, నేను రాజకుమార్తెనే. అర్థమవుతుందా? నాకు నీవు ఏదైతే చెప్తున్నావో అవన్నీ నాలో ఉన్నాయి. నువ్వు చెప్పిన మాటలన్నీ నా దగ్గర ఉన్నాయి, నువ్వు చెప్పిందంతా నా దగ్గర ఉంది. అర్థమవుతుందా? నువ్వు చెప్పిన అన్నీ నా దగ్గర ఉన్నాయి. కాబట్టి నేనే సరి నీకు. ఏమనుకుంటారు వీళ్ళంతా? నేను సరి. కానీ ఈమె దగ్గరికి వచ్చినప్పుడు ఏమేమంటుంది? అయ్యా నేను యోగ్యత లేని దాననయ్యా. ఏందట? నేను యోగ్యత లేని దాననయ్యా, అర్హత లేదయ్యా, నాకు కాళ్ళకి చెప్పులు కూడా లేవయ్యా. అర్థమవుతుందా? ఉండడానికి నాకు ఇల్లు కూడా లేదయ్యా అని అన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇక నువ్వు చింతించకు, నువ్వు నాదానివి
ఆమేన్. ఆమేన్. నువ్వు నా దానివి. హల్లెలూయా. దేవుడు ఎక్కడ ఇష్టపడతా ఉన్నాడు, దేన్ని ఎన్నుకుంటా ఉన్నాడు, అసలు ఆయన ఎన్నిక ఏ విధంగా ఉంటుంది, జగత్ పునాది వేయబడక ముందు ఆ ఎన్నుకున్న ఎన్నిక ఏ విధంగా ఉంటుంది, ఆ ఎన్నికలో పశ్చాత్తాపడే స్వభావం ఉంటుందట. అర్థమవుతుందా? ఆ ఎన్నికలో నేను అనే స్వభావం ఉండదట. అర్థమవుతుందా? ఆమేన్. అప్పుడు ఆయన అంటున్నాడు, ఇక నువ్వు చింతించకు, నేను నీకు నాదంతా నీదే, నీకు ఒక ఇల్లు సిద్ధపరచ నేను వెళ్తున్నా. అర్థమవుతుందా? అప్పుడు ఆమె వెంటనే ఆమె ఇంకా ఆయన చెప్పిన దాన్ని నమ్మిందట. ఏం చేసింది? నమ్మింది. నమ్మి ఇక ఆమె సిద్ధపడుతుందట. ప్రతిదాన్ని వదిలేసి ఇక ఆమె ఆ యొక్క పెళ్లి వస్త్రాన్ని ధరించుకొని ప్రతిదినం ఆ పూగుత్తులు పట్టుకోనట ఆమె ఎదురు చూస్తూ ఉన్నదట వెళ్ళి. అప్పటి వరకు ఆమె వంగి వంగి నడుస్తూ ఉన్నదంట. కానీ ఇప్పుడు మాత్రం హుషారుగా ఆమె నిటారుగా నడవడం మొదలుపెట్టిందట. అర్థమవుతుందా? వంగి వంగి నడుస్తుందట. ఆ తర్వాత ఆమె నిటారుగా ఇక నడవటం మొదలుపెడుతుందంట. మొదలుపెట్టినప్పుడు ఈ యొక్క జ్ఞానవంతులంతా చూస్తూ ఉన్నారట. ఈ జ్ఞానవంతులంతా చూసేసి అంటున్నారంట, ఏంది నిన్ను మొన్నటిలాగా లేవు నువ్వు, ఏంది అలాగ నడుస్తున్నావు, అలాగున్నావేంటి, సంతోషంగా కనపడుతున్నావు ఏంటి ఈరోజు అనేసి ఆమెను అడిగినప్పుడట ఆమె అంటుందంట, మొన్న స్వయంవరానికి వచ్చిండు చూడు. వచ్చిండు. ఆయన నాతో ఏం చెప్పిండు తెలుసా? ఏం చెప్పిండు అంటే, నన్ను వివాహం చేసుకుంటాను నన్ను. వెంటనే అంట పక్క నవ్వడం మొదలుపెట్టారంట. వాళ్ళు ఏం చేసిరు? పక్క నవ్వడం మొదలుపెట్టారు. ఎందుకు అనంటే వీళ్ళకి అర్హత ఉన్నది అనేసి ఈ లవోదిక సంఘకాలం లాగా అనుకుంటున్నారంట. అర్థమవుతుందా? ఏమనుకుంటున్నారు? ఈ లవోదిక సంఘకాలం ఏదైతే ఉందో ఆ విధంగా వీళ్ళంతా జ్ఞానంతో నింపబడి వీళ్ళు నేను చేయగలను అనేసి అనుకుంటా ఉన్నారట. కానీ దేవుడు మాత్రము, ప్రభువా నేను అల్పురాలను ప్రభువా, నాలో ఏమీ లేదు ప్రభువా అనేసి ఎవరైతే ఏ పశ్చాత్తాపడుతున్నారో అక్కడ దేవుడు ఉన్నాడట. అక్కడ దాన్ని ఎన్నుకుంటా ఉన్నాడు. అప్పుడు వీళ్ళంతా కూడా చుట్టూ చేరి హేళన చేస్తూ ఉన్నారట. అర్థమవుతుందా? నువ్వా పిచ్చిదానం, నువ్వు ఎరిదానం, ఏదో అట్లా తమాషాకాని ఉంటాడులే. అర్థమవుతుందా? తమాషాకాని ఉంటాడులే అనేసి వీళ్ళందరూ కూడా హేళన చేస్తూ ఉన్నారట. హేళన చేస్తూ ఉన్నప్పుడు ఆమె వీటన్నిటిని పట్టించుకోవట్లేదట, వీటన్నిటిని చూస్తలేదట. ఆమె మాత్రం ప్రతి దినము ఎదురు చూస్తూ ఉన్నదట. ఎందుకు అనంటే ఆయన ఈమెకు చెప్పిండు, నేను వస్తాను, నేను తీసుకుపోతాను. ఈమె ఏం చేస్తుంది? ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఆమె ఎదురు చూస్తూ ఉన్నది. వీళ్ళందరూ హేళన చేస్తూనే ఉన్నారు. నువ్వా, నిన్న దేవుడు అనుకుండా, నీ గుణలక్షణం చూడు ఏ విధంగా ఉందో, నువ్వు చూడు ఏ విధంగా ఉన్నావో, నిన్ను ఎన్నుకున్నాడా దేవుడు? నిజంగా దేవుడట నీవు అనుకుంటున్న దానిని చూసేవాడు కాదట. నీవు అనుకుంటున్న నీ నేత్రముల ద్వారా చూసేది కాదట ఇది. మరి ఏ విధంగా చూడాలి? మరి నిజంగా ఆ సమరయ స్త్రీని దేవుడు చూసినప్పుడట వీళ్ళందరూ బయట రూపాన్ని చూస్తూ ఉన్నారట. కానీ దేవుడు మాత్రము ఆయన ఆ లోపడున్న విత్తనాన్ని చూస్తున్నాడట. వీళ్ళందరూ ఏం చూస్తారు? ఈమె ఇప్పుడు 5 తిరిగింది, ఇప్పుడు ఉన్నవాడు కూడా ఆమెవాడు కాదు. అర్థమవుతుందా? ఈమె వ్యభిచారంతో పడబడిన స్త్రీ, అసహ్యురాలు, అసలు ఈమెని అసలు మన సంఘానికి రానియద్దు, ఈమె వ్యభిచారి, ఈమె రాళ్ళతో కూడా చంపేసేయండి. అర్థమవుతుందా? సమరయ స్త్రీ గురించి అదే విధంగా అంటారు, వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీతో కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే అందులో కూడా కొంతమంది ఈ స్త్రీతోనే పాపం చేసిన వారు ఉన్నారట. అందుకనే అంటాడు, మీలో పాపము చేయని వాడు ఎవరైతే ఉన్నారో ముందుగా ఒక మొదటి రాయిని వేయమంటున్నాడు. అర్థమవుతుందా? ఎవరైనా వేసిరా అక్కడ వేయలేకపోయారు. కానీ వీళ్ళ చూసిన చూపు ఎక్కడ ఉంది? వీళ్ళు అనుకున్న పద్ధతిలో వీళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ దేవుడు మాత్రం జగత్ పునాది వేయబడక ముందు ఎన్నుకున్న ఎన్నిక ప్రకారంగా దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ వీళ్ళందరూ ఆమెను హేళన చేస్తూ ఉన్నారు. ఆమె అక్కడ ప్రతిదినము వీటన్నిటిని పట్టించుకోవట్లేదు. కానీ ఆమెకి ఆయన మాట్లాడిన మాట, ఆ వ్యక్తిగత సహవాసంతో ఆమె ముందుకెళ్తా ఉన్నదట. అయితే వీళ్ళందరూ హేళన చేస్తూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు, నవ్వుకుంటూనే ఉన్నారు. కానీ ఒక రోజు ఆ దినం రానే వచ్చింది అంటాడు. వచ్చినప్పుడట గుర్రపు డెక్కల సౌండ్ వినపడుతుందట. ఏం వినపడుతుంది? గుర్రపు డెక్కల సౌండ్ వినపడతా ఉన్నదట. ఆమె ఎప్పుడైతే ఆయన అక్కడికి వచ్చిండో వీళ్ళు చూస్తుండగానే ఆ కిటికీలో గుండా దూకి ఆ బండి మీద వెళ్ళిపోయిందన్నట్టు.
కానీ వీళ్ళు మాత్రం నవ్వుకుంటూ అలాగనే ఉండిపోయారు. అంటే వీళ్ళు అనుకున్న పద్ధతిలో దేవుణ్ణి చేరాలని అనుకుంటున్నా ఉన్నారు. కానీ దేవుడట ఈ యొక్క బాబేలు యొక్క గోపురం దగ్గర వాళ్ళందరినట చెల్లా చెదురు చేసేసిండట. చెల్లా చెదురు చేసేసి వాళ్ళందరినీ ఆ తారుమారు భాషలన్నీ తారుమారు చేయగానే వీళ్ళందరూ చెల్లా చెదురు అయిపోయారట. అయిపోయిన తర్వాత మరి దేవుడు దాన్ని మరలానట పెంతుకోస్తు పండుగ దినము నాడునా అంటున్నాడు. ఏమంటాడు? పెంతుకోస్తు పండుగ దినము నాడునా. అక్కడ మరలా వాళ్ళందరినీ ఐక్యపరిచినట్టు. అప్పటి వరకు వీళ్ళు మేడగదిలో కూడుకొని ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ మొరపెడతా ఉన్నారు, చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చేసిందేమో, నిజంగా మేము వెచ్చగా అయిపోయాను, చల్లగా అయిపోయాను, ఇప్పుడు వచ్చేసింది అనుకుంటా, మనం అది పొందుకున్నాం అనుకుంటా అని అన్నప్పుడు పేతురు మాట్లాడుతూ ఉన్నాడు, లేదు లేదు, యోవేలు ప్రవచనం యొక్క నెరవేర్పు జరిగేంత వరకు వేచి ఉండాలి. అర్థమవుతుందా? అంటే వీళ్ళందరూ కూడా మరి అక్కడ ఆ పెంతుకోస్తు పండుగ దినం నాడున వాళ్ళందరినీ ఒక దగ్గర దేవుడు గ్యాదర్ చేస్తా ఉన్నాడు. గ్యాదర్ చేసేసి అక్కడ వీళ్ళందరూ కూడా అక్కడ పండుగ చేసుకుంటారట. పెంతుకోస్తు పండుగ, లోక సంబంధమైన పండుగ కూడా జరుగుతుంది అక్కడ. ఇక్కడ మేడగదిలో ఒక పండుగ జరుగుతుంది. ఆ పండుగనే ఏం పండుగ? అది ఆత్మ సంబంధమైన పండుగ. వీళ్ళు ఇక్కడ తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, డాన్సులు చేస్తున్నారు. వీళ్ళు అనుకున్న పద్ధతిలో అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. వీళ్ళు అనుకున్న పద్ధతిలో దేవుడి దగ్గర కలుసుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రము ఆయన ఏర్పరిచిన విధానములో ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉన్నది. ఆయన ఏర్పరిచిన విధముగా ఇక్కడ కనిపెట్టడం జరుగుతూ ఉన్నది. ఆయన ఏర్పరిచిన విధముగా పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డదట. ఏం కుమ్మరించబడ్డది? పరిశుద్ధాత్మ కుమ్మరించబడి అక్కడ వీళ్ళంతా కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారట. అప్పటిదాకా భయపడతా లోపలికి పోయేటప్పుడు అంట నిజంగా మీరు వర్తమానాలు మంచిగా చదివినట్లయితే అక్కడ మాట్లాడతాడు. అక్కడట వీళ్ళు లోపలికి పోయేటప్పుడు భయముతో పోతా ఉన్నారట. అరే నిజమేరా, ఆయన ఉంటే మన దగ్గర, డోంట్ డిస్టర్బ్ మీ, సిట్. నిజముగా ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉంటేరా, ఆయన మనతోని ఏమని వీళ్ళు మాట్లాడగానే ఆయన ముందుండేవాడురా. వాళ్ళు ఆన్సర్ ఏదైనా క్వశ్చన్ అడగగానే వెంటనే ఆన్సర్ చేసేవాడు. మనకు ఒక ధైర్యం ఉండేది, యేసు ప్రభు ఉన్నాడురా, మనకేం ప్రాబ్లం లేదు అనేసి మనం ధైర్యంగా ఉండేవారు. కానీ ఈరోజు ఆయన లేడు ఇక్కడ. వాళ్ళు అడిగితే మనం ఏ కోడ్ అడిగినా కానీ మనం ఏం సమాధానం చెప్పగలం? ఈ కొటేషన్ అడిగితే మనం ఏం సమాధానం చెప్పగలం? ఎక్కడ ఏ లైన్లో ఉంది చెప్పమంటే ఏం సమాధానం చెప్పగలం? మనం చెప్పలేమురా అనేసి వాళ్ళు భయపడతా వణుకుతా మెడగదిలోకి వెళ్ళారట. పైకి వెళ్ళి అక్కడ పెంతుకోస్తు పండుగ దినము నాడున వాళ్ళు ఏక మనసుతో, ఏక ఆత్మతో, వీళ్ళేవి మనసుతో కలిగి ఉన్నారు? వీళ్ళంతా ఈ బాబేలు గోపురములో లోక సంబంధము, వాక్య సంబంధము, దేవుని కుమారులు, నరులు కుమార్తెలు. అర్థమవుతుందా? ఈ లోకము దైవత్వము కలిసి ఓ గోపురాన్ని కట్టాలనుకుంది. అర్థమవుతుందా? కానీ దేవుడు ఏం చేసిండు? దాన్ని డిస్ట్రాయ్ చేయడం మనం చూస్తా ఉన్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి పెంతుకోస్తు పండుగ దినం నాడున అక్కడనేమో భాషలన్నీ తారుమారు చేసి పంపించేసిండు. ఇక్కడ మేడగదిలో వీళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వీళ్ళు బయటకు వచ్చేట రొమ్ము విరుచుకొని బయటకు వచ్చేసి వీరి భాషలో మాట్లాడాను అంటాడు. ఏ విధంగా మాట్లాడాడు? ఒకసారి మనం అపోస్తల కార్యం 2వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం. వీళ్ళంతా ఎవరంట? భక్తిగల యూదులు. వీళ్ళంతా భక్తిగల యూదులే. అర్థమవుతుందా? ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. ఏందట? అక్కడనేమో భాషలన్నీ తారుమారు చేసి ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురు చేసిండు. ఇప్పుడు వీళ్ళకి అర్థమయ్యే భాషలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వీళ్ళ స్వభాషలో మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఇక్కడికి రావాలంటే
నువ్వు ఏమి కలిగి ఉండాలో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడనేమో ఆయన విడగొట్టేసిండు, దాన్ని పడగొట్టేసిండు, కానీ ఇక్కడ మాత్రం వాళ్ళ యొక్క భాషలో మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనము వినుచున్నామే, ఇదేమి? ఏందట, వీళ్ళంతా గలిలీయులు కదా, వీళ్ళేంది మనం నివసిస్తున్న భాషలో మన భాషలో వీళ్ళు మాట్లాడుతున్నారేంటి అనేసి వీళ్ళు ఆశ్చర్యపోతా ఉన్నారట. పార్థియులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతామియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగ్రియా, పంపులియా, ఐగుప్తు అను దేశము అందలి వారు. అయితే చూడండి, ఇక్కడ 13వ వచనం మనం చూసినట్టయితే, కొందరైతే అంటే ఈ దేశాల్లో వీళ్ళందరి భాషలలో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా చల్లా చెదురు చేయబడిరు. పెంతెకోస్తు పండుగ దినం ఒకటి వచ్చింది. ఆ పండుగ దినం నాడున దేవుడు అందరినీ ఐక్యపరిచి అప్పటి వరకు కూడా వీళ్ళకి పరిశుద్ధాత్మను కుమ్మరించలేదు, మేడగదులు ఉన్న వారికి. ఆ తర్వాత వీళ్ళ మీద పరిశుద్ధాత్మను కుమ్మరించి అప్పుడు వీరి భాషలో మాట్లాడుతూ ఉన్నాడు. వీరి భాషలో మాట్లాడుతా ఏమంటుండంటే, వీళ్ళు అయితే కొంతమంది అన్నారట దాంట్లో, అరే కొత్త మద్యం తాగిండ్రా వీళ్ళు, ఏందట కొత్త మద్యం తాగిరు అనుకుంటా. అయినా మళ్ళీ అలాగో డౌట్ వచ్చింది, అరే నిజమే కదరా, మద్యం తాగితే ఉన్నది మర్చిపోతాం, లేకపోతే పిచ్చి పిచ్చి మాట్లాడతాం. మన భాషలో ఎట్లా మాట్లాడతారు? సంథింగ్ ఇస్ దేర్, ఏదో ఉంది. అర్థమవుతుందా? అప్పుడు వీళ్ళు ఎప్పుడైతే కొత్త మద్యం తాగిర్రు అనేసి అనగానే పేతురు అక్కడ లేచి బిగ్గరగా, చదవండి కింద 14వ వచనం. అయితే పేతురు 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఆమేన్. ఏంటంటే ఇది యోవేలు ప్రవచనము ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. కానీ వీళ్ళు కొత్త మద్యం తాగలేదు. ఈరోజు మీరు ఎవరినైతే సిలువేసిర్రో, అర్థమవుతుందా, మీరు ఎవరినైతే తప్పు అని చెప్పిర్రో, మీరు ఎవరినైతే తృణీకరించిర్రో, ఆయనే నిజదేవుడు. మీరు దేవుణ్ణి సిలువేసిర్రు, వాక్యాన్ని సిలువేసిర్రు, మీరు తప్పు చేసిర్రు. అర్థమవుతుందా? ఇప్పుడు అదే దేవుడు మరలా మన మధ్యలోకి దిగొచ్చిండు. ఏ విధంగా దిగొచ్చిండు? పరిశుద్ధాత్మగా దిగొచ్చిండు, ఆదరణకర్తగా దిగొచ్చిండు. ఇప్పుడు ఆదరణకర్త వచ్చి ఏం చేయాలి మరి? యాక్చువల్గా ఇప్పుడు ఆదరణకర్త వచ్చింది అనుకుందాం. ఆదరణకర్త వచ్చింది అనుకో, ఏం చేయాలి? ఆదరణకర్త అంటే ఏంటి? ఉపాధ్యాయుడు అని అర్థం. ఉపాధ్యాయుడు వస్తే ఏం చేయాలి? అర్థమయ్యే భాషలో మాట్లాడాలి. నాకు అర్థం కావాలి నువ్వు మాట్లాడితే. ఈరోజు నిన్ను స్కూల్కి పంపించిన తర్వాత, పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత, టీచరు స్కూల్కి పోయిన తర్వాత వాళ్ళకి పాఠాలు చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యే విషయాలు మాట్లాడాలి. ఇప్పుడు ఆమె పోయి రాగానే పిల్లల్ని అన్నదనుకో, అర్థమవుతుందా? శబర భాష చూడ అన్నదనుకో, ఏదో వాళ్ళ భాషలో అన్నదనుకుందాం. అనగానే ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ అడుగుతారు, నాన్న మీరు స్కూల్కి వెళ్ళారు కదా, మరి మీ టీచర్ ఏం చెప్పిందిరా ఈరోజు పాఠం అన్నాడు? అన్నది అన్నాడు. అదేందిరా షబారాబా హర్చబడ అన్నది డాడీ. అదేందిరా? ఏమో డాడీ నాకేం తెలుసు, టీచర్ చెప్పింది నీకు చెప్తున్నా. ఇప్పుడు నువ్వేం చేస్తావు? స్కూల్ బంద్ చేపిస్తావు. ఎందుకు అనంటే పరిశుద్ధాత్ముడు వస్తే, పరిశుద్ధాత్ముడు ఉపాధ్యాయుడు అయినాడు. ఉపాధ్యాయుడు వచ్చి ఏం చేయాలి? అర్థమయ్యే భాషలో చెప్పాలి. అర్థం కాకపోతే ఏంటది? గందరగోళం. ఏంటంటే అది గందరగోళం. అర్థమయ్యే భాషలో మాట్లాడేది ఎవరు? ఆదరణకర్త. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు? విశదపరిచి ప్రతి విషయాన్ని కూడా చెప్తా ఉన్నాడు. వీళ్ళకి ప్రతిదీ చెప్తా ఉన్నాడు. అసలు మీరు ఇక్కడికి రాకపోతే, మీరు ఇది చేయకపోతే నశించిపోతారు. మీరు చేసిన భక్తి కాదు, మీరు జీవించిన జీవితం కాదు, మీరు అనుకుంటున్న దాంట్లో దేవుడు లేడు. అరే నువ్వేం మాట్లాడుతున్నావు బ్రదర్? మాలో అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకరాలు జరుగుతున్నాయి. మా సంఘంలో నిజంగా మేమంతా యూనిటీగా ఉన్నాం తెలుసా? ఏ విధంగా ఉన్నాం? యూనిటీగా ఉన్నాం తెలుసా? అసలు చిన్న గొడవ లేదు. ఒక్కళ్ళు కూడా ఇది తప్పు బ్రదర్ అని అన్నారు తెలుసా? ఏంటంట ఇది తప్పు బ్రదర్ అని అన్నారు. అని అన్నప్పుడు నిజంగా ఒక దొంగోడు
దొంగతనం చేయడానికి ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఇంకొక దొంగ కూడా అక్కడి నుంచి వచ్చింది అనుకుందాం. వచ్చేసిన తర్వాత ఈడొక ముసుకేసుకోండు, ఆడొక ముసుకేసుకొని ఇద్దరు దొంగతనం చేయడానికి వచ్చారు. వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు? మాట్లాడుకో, నువ్వు అటు దోసుకో, నేను ఇటు దోసుకుంటా. ఏందట? నువ్వు అటు దోసుకో, నేను ఇటు దోసుకుంటా. శబ్దం ఉండొద్దు. ఉంటుందా శబ్దం? ఇక్కడ ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే ఇద్దరు దొంగలే కాబట్టి. అర్థమవుతుందా? ఇద్దరు దొంగలే, కానీ వాక్యం చెప్తుంది 3 రకాల విశ్వాసులు ఉంటారు సంఘంలో అని. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది మరి? వైరం ఉంటుంది. వైరం అంటే తన్నుకుంటారా ఏంటి? కాదు. వాక్యానికి విరోధంగా ఉన్న ప్రతి దానికి కూడా మనం ఎవరమై ఉన్నాం? విరోధులమై ఉన్నాం. వ్యక్తులకు కాదు, సిద్ధాంతాలకి. ఆమేన్. ఇప్పుడు ఒక దొంగ, ఒక యజమానుడు ఇంట్లో ఉన్నాడు, దొంగోడు వచ్చిండు. దొంగోడు వచ్చినప్పుడు వెంటనే యజమానుడు ఏం చేస్తాడు? ఒక పెద్ద శబ్దం జరుగుతుంది అక్కడ. అవునా కదా? పెద్ద ఒక గొడవ జరుగుతుంది అక్కడ. ఎందుకు అనంటే అక్కడ ఒక యజమానుడు ఉన్నాడు. అక్కడ యజమానుడు ఉన్నప్పుడు దొంగోడు వస్తే అక్కడ సైలెంట్గా ఏం చేసినా కానీ ఇది దోసుకొని పోతుంటే గాడ్ బ్లెస్ యూ కదా, మీకు చాలా మంచి అని అంటారా? దస్ సేయ్ ద లార్డ్, యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నాడు, మీరు చేస్తున్న తప్పు, ఇది కరెక్ట్ కాదు. మా సంఘంలో అద్భుతాలు జరుగుతున్నాయండి, ఆశ్చర్యకాలు జరుగుతున్నాయండి. మీకు తెలియదా? దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కుమ్మరిస్తాడని, సూర్యరశ్మిని ఇస్తాడని మీకు తెలియదా? దేవుడు కరుణామయుడని మీకు తెలియదా? దయమయుడని మీకు తెలియదా? కృపామయుడని మీకు తెలియదా? ఇవన్నీ మీకు లోక సంబంధమైన ఆశీర్వాదాలు వచ్చినాయి కదా అనేసి మీరు నిజంగా కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? ఈ శబరబా, అర్థమవుతుందా? ఈ యొక్క గందరగోళపు భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడు నిజంగా మన ప్రవక్త గారి కాలంలో ఒక భాష మాట్లాడితే భాషకు అర్థం చెప్పేవారిని పెట్టిండు అక్కడ. అవునా కదా? ఏంటంటే ప్రతిదానికి ఉపాధ్యాయుడు వచ్చిండు అని అంటే అర్థం ఏంటంటే గందరగోళం కాదు అక్కడ ఉండేది. ఏముంటది? పరిశుద్ధాత్మ వచ్చింది, ఊగిపోయిన కింద పడి కొట్టుకుంటా ఉన్నాం. దేవుడు వచ్చి నీకు హాని చేయడానికి దేవుడు ఎందుకు వస్తాడు మీదకి? చిన్న లాజిక్. దేవుడు నిన్ను హాని చేయడానికి ఎందుకు రావాలి? నిన్ను కింద పడేయడానికి ఎందుకు రావాలి? నువ్వు కింద పడి కొట్టుకుంటే దేవుడికి ఏమొస్తుంది? నువ్వు ఎగిరి కింద పడితే దేవుడికి ఏమొస్తుంది? దేవుడి యొక్క ఆలోచన ఇది కాదు. నువ్వు అనుకుంటున్నది కాదు. ప్రతి లైన్ క్రమంలోకి రావాలి. ప్రతిదీ కూడా ఆ గందరగోళంలో నుంచి బయటికి రావాలి. మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి అందులోనట ఇవన్నీ విన్న తర్వాత కొంతమంది ఏమో కొంతమందిని దాగిరి అనేసి కొంతమంది హేళన చేస్తా ఉన్నారట. అయితే కానీ కొంతమంది అట హృదయాలు నొచ్చుకున్నారట. హృదయాలు నొచ్చుకొని మరి ఇప్పుడు మేము ఏం చేయాలి ఇది పొందుకోవాలంటే? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37. వారి మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుడి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పటిదాకా మనకు తాత్కాలికమైన విమోచన ఉంది, ఇప్పుడు శాశ్వతమైన విమోచన వచ్చింది. ఆ జీవ వృక్షంలో పాలు పంపులు పొందుటకు మనం ఈరోజు అర్హత పొందుకొనుటకు కావలసినది మనకి ఇవ్వబడింది ఈరోజు. అర్థమవుతుందా? మరి అది పొందుకోవాలంటే మేమేం చెయ్యాలి అనేసి కొంతమంది హృదయాలు నొచ్చుకొని అడుగుతున్నప్పుడు అంట మారు మనసు పొందండి. ఏం పొందాలి? మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి. అర్థమవుతుందా? ఇప్పుడు మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా కూడా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి, ప్రసంగాలు జరుగుతాయి. అర్థమవుతుందా? స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. జరిగినాయా లేవా? అపోస్తలులు నిజంగా వాళ్ళు మారు మనసు పొందకంటే ముందే ఇవన్నీ కార్యాలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. కుంటోళ్ళని నడిపియడం, గుడ్డోళ్ళని చూపు, చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేవడం, ఇస్కరియోతు యూదాలు కూడా మనం ఇవన్నీ చూసినాం. కానీ పరిశుద్ధాత్మను పొందుకునే సమయం వచ్చేసరికి ఇస్కరియోతు యూదా అక్కడి నుంచి వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాం, వేరు చేయబడ్డం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? మారు మనసు కావాలి. ఏం కావాలి? మారు మనసు కావాలి. మారు మనసు లేకుండా మనం ఎన్ని కలిగి ఉన్నా కానీ
ప్రయోజనం లేదు. ఇప్పుడు అసలైన క్రమములో కట్టబడాలి. అక్కడనేమో దేవుడు దానిని తోసేసిండు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేసిండు? జీవవృక్షంలో పాల్పంపులు ఇచ్చిండట. అర్థమవుతుందా? అక్కడనేమో ఆ యొక్క ఏదోని తోటలోకి పోతే సస్తారు, కానీ ఇక్కడనేమో పోకపోతే సస్తారు. ఇక్కడికి రాకపోతే సస్తారు. ఎందుకు? ఇక్కడ మన కొరకు ఒక గొర్రె పిల్ల వధించబడ్డది, మన కొరకు రక్తం చిందించబడ్డది, మన పాపాలు కడగబడ్డాయి, మనం విమోచింపబడ్డాం, మనం తెగిపోయిన ఆ చైన్ మరలా సరిచేయబడింది. ఎట్లా? వాక్యం ద్వారా, ఆయన రక్తం ద్వారా. అర్థమవుతుందా? మరలా ఇప్పుడు మనం అక్కడికి చేరాలంటే ఒకటే ఒక మార్గం. నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం అన్న ఆ యొక్క వాక్యాన్ని పట్టుకొని మనం ముందుకెళ్ళాలట. అర్థమవుతుందా? ఎక్కడి నుంచి బయటికి రావాలి మనం ఈరోజు? మన యొక్క సిద్ధాంతాల్లో నుంచి, మనం అనుకున్న ఆలోచనలో నుంచి, మనం అనుకుంటున్న దానిలో నుంచి. నిజంగా తిరిగి జన్మ అంటే మనం అనుకున్నది కాదు. ఏంటంటే నిజంగా యాకోబు ఎన్నో కలిగి ఉన్నాడట, అన్ని కలిగి ఉన్నాడు, అంతా ఉంది. మోసం చేసిండు, అన్ని చేసిండు. వాళ్ళ నాన్నని మోసం చేసిండు, వాళ్ళ అన్నని మోసం చేసిండు, వాళ్ళ మామని మోసం చేసిండు. తర్వాత అన్ని మోసం చేసిన తర్వాత కూడా ఆయన ఆస్తిని, అంతస్తుల్ని అన్నిటిని సంపాదించుకున్నాడు. అన్ని సంపాదించుకొని ఇప్పుడట ఆయనకి ఇవన్నీ కాదు, నాకు ఇంటికి పోవాలన్న బెంగ వచ్చిందట. అడిగి పోవాలని ఇంటిని కూర్చిన బెంగ. ఈరోజు మనకి రావాల్సింది ఏంటి? ఇంటిని కూర్చిన బెంగ రావాలట. ఏం రావాలి? ఇంటిని కూర్చిన బెంగ రావాలి. ఒక్క నిమిషం మనం దాన్ని చూద్దాం. యాకోబు గురించి ఒక 2 నిమిషాలు. ఆదికాండం 30:25 చూడండి ఒకసారి. రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయుము, నా చోటికిని నా దేశమునకును వెళ్ళెదను, నా భార్యలు నా పిల్లలు నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళెదను, వారి కోసము నీకు కొలువు చేసి తిని, నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువు గదా అని చెప్పెను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించునని శకునము చూచి తెలుసుకొంటినని చెప్పెను. మరియు అతడు, నీ జీవితం అంతయని నాతో స్పష్టముగా చెప్పుము, నీ జీతం ఎంత అని, నీ జీతం ఇంతయని నాతో స్పష్టముగా చెప్పుము, అది ఇచ్చేదనను. అందుకు యాకోబు అతన్ని చూచి, నేను నీకెట్లు కొలువు చేసి తినో, నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందునను. అప్పుడు అతడు, నేను నీకేమి ఇయ్యవలనని అడిగినందుకు యాకోబు, నీవు నాకేమి ఇయ్యవద్దు, నీవు నా కొరకు ఈ విధముగా చేసిన 30:25 చదువుతున్నాను. ఒక నిమిషం ఆగు. ఓకే, అయితే ఇక్కడ ఆయనకి ఇంటికి పోవాలనేసి బెంగ వచ్చిందట. బెంగ వచ్చిన తర్వాత ఆయనట అక్కడి నుంచి, అదే కొంచెం దాన్ని రాసుకోలేదు, ఎక్కడో ఉంది, ఏమన్నా దొరికితే నాకు సాయం చేయండి. అయితే అక్కడి నుంచి ఆయన అక్కడి నుంచి బయలుదేరేసి ఆయన మన 32:22 నుంచి 29 వరకు చదవండి ఒకసారి. 32:22 నుంచి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలు, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతే పంపివేసెను. ఇప్పుడు ఏం చేసిండు? అక్కడి నుంచి ఆయన బయలుదేరిండు. ఇంకా ఎందుకు అనంటే బెంగ వచ్చింది ఆయనకి, ఇంటిని కూర్చిన బెంగ వచ్చింది. బెంగ వచ్చేసి ఆయన ఏం చేసిండనంటే అక్కడి నుంచి బయలుదేరేసి ఇప్పుడు తన స్వదేశములోకి వెళ్ళుట కొరకు ఆ మార్గంలోకి వచ్చేసిండు. ఇంకా అర్థమవుతుందా?
ఇప్పుడు ఆ మార్గంలోకి వచ్చిన తర్వాత చదువు. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగినదంతే పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. ఆగండి ఇక్కడ. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే యాకోబు ఇప్పుడు ఒక నరుడు అక్కడికి వచ్చిండంట. ఆయనతోని ఉదయకాల సమయం వరకు పోరాడుతూ ఉన్నాడంట. పోరాడుతూ ఉన్నప్పుడు ఆయనట నన్ను వదులు, నేను పోవాలి అని అన్నా కానీ వదులుతలేడట యాకోబు. అప్పుడు ఆయన అంటున్నాడు ఏమనంటే, సరే నీ పేరేంటి అనేసి యాకోబుని అడుగుతా ఉన్నాడు. ఎవరు? దేవుడు అడుగుతా ఉన్నాడు. అడిగినప్పుడు ఇప్పుడు నిజంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే యాకోబు పేరు నిజంగా దేవుడికి తెలియదా? తెలియదా? దేవుడికి తెలుసు. కానీ దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, నేను మోసగాడిని, ఏంటట, నేను మోసగాడిని, నేను పాపిని, నేను అల్పుడని అనేసి ఆయన నోటి నుంచి వినాలనుకుంటున్నట. ఏంటిది? పశ్చాత్తాపం, మారు మనసు. ఇప్పుడు ఎవరి నోటి నుంచి వినాలి? మన నోటి నుంచి వినాలి. అయితే ఇప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నా పేరు యాకోబు, సరే పోరాడి గెలిచితివి కాబట్టి అయితే నీ పేరేంటి చెప్పు అని అన్నప్పుడు, ఇప్పుడు పోరాడి గెలవడం అంటే నిజంగా ఒక ప్రశస్త సహోదరుడు మంచి వాక్యం చెప్పినప్పుడు నేను విన్నా, చాలా మంచిగా చెప్పిన అనమాట. అంటే నిజంగా తీసుకో, ఇగో నీకు ఒక కత్తి తీసుకో, నేను ఒక కత్తి తీసుకుంటా, చలో ఇద్దరం కలిసి యుద్ధం చేద్దాం, అర్థమవుతుందా, చలో యుద్ధం చేసిన నన్ను గెలిచినావు కాబట్టి అని అంటుండా. దేవుడి దగ్గర గెలవడం అంటే ఏంటి? నీ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడుట, మారు మనసు పొందుట. అర్థమైందా? ఏం కావాలట? పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. అయితే యాకోబు, అయ్యా నా పేరు యాకోబు అయ్యా, నేను మోసగాన్ని అనేసి ఎప్పుడైతే యాకోబు ఒప్పుకుంటున్నాడో అప్పుడు అంటుండు. ఫస్ట్ యాకోబుకి ఏమొచ్చింది? తన స్వదేశానికి వెళ్ళాలన్న ఆశ వచ్చిందట. ఆ తర్వాత ఏమొచ్చింది? ఆ ప్రదేశంలోకి వచ్చిన తర్వాత ఆయన మొరపెడతా ఉన్నాడు దేవుడికి, అయ్యా నేను పాపిని. నిజంగా యాకోబు సంగతి మనం చూసుకున్నట్టయితే అక్కడ యాకోబుకి ఆస్తి లేదా? యాకోబు ఎందుకు మొరపెట్టాలి? యాకోబుకి గొర్రెలు లేవా? డబ్బులు లేవా? భార్యలు లేరా? దాసీలు లేరా? దాసులు లేరా? ఏమన్నా కొదువైందా? యాకోబు అసలు ఎందుకు మొరపెట్టాలి? తనకి ఇవ్వబడిన స్వాస్థ్యం ఏదైతుంది, జ్యేష్ఠత్వం ఏదైతే ఆయన కోరుకున్నాడో దాన్ని పొందుకోవాలంటే ఏం కావాలట? తిరిగి జన్మ కావాలి. ఏం కావాలి? తిరిగి జన్మించుట కావాలి. ఇప్పుడు యాకోబు ఇక్కడ పోరాడుతా ఉన్నాడు. పోరాడి తర్వాత నీ పేరేంటయ్యా అనగానే నా పేరు యాకోబు అనగానే, ఇక్కడి నుంచి నీ పేరు యాకోబు కాదు కానీ ఇజ్రాయేల్. మరి ఇక్కడ పెంతెకోస్తు పండుగ దినం నాడున ఏం జరిగింది? తిరిగి జన్మ. ఇప్పుడు పేతురు ఏం చెప్తుండు? మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి. ఏందట? మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి. నాకు ఈరోజు ఆస్తి ఉందయ్యా, అంతస్తుందయ్యా, నాకు ఇది ఉందయ్యా. యాకోబు దగ్గర నిజంగా అన్నీ ఉన్నాయి, కానీ పోరాడుతున్నాడట దేవునితోని. ఎందుకు తెలుసా? ఆయన పేరు మార్చబడాలి. ఆయన ఇక్కడి నుంచి యాకోబుగా జీవించాలనుకోవట్లేడు. ఆయన ఏ విధంగా ఇజ్రాయేల్, తిరిగి జన్మ. ఇక జీవించేది నేను కాదు, క్రీస్తు. నేను ఇప్పటి వరకు పాపాత్మున్నయ్యా, నా మంచి వ్యర్థమయ్యా, నా నీతి నా క్రియలు మురికి గుడ్డల వంటివి నాకు తెలుసు. ప్రభువా, తిరిగి జన్మను నాకు దయచేయండి. ఇప్పుడు తిరిగి జన్మ వస్తే ఏమవుతుంది? స్వభావం మారుతుంది. యాకోబు యొక్క స్వభావం మారింది, ఇంకా ఇజ్రాయేల్ అయిండు. అవునా? దాన్ని పొందుకోవడానికి అర్హత పొందుకున్నాడు. మరి ఈరోజు పెంతెకోస్తు దినం నాడున, ఆ పండుగ దినం నాడున వాళ్ళు కూడా మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి అని అన్నప్పుడు 3,000 మంది అట దాన్ని నమ్మి చేసినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందిరి అంటాడు. వాళ్ళు ఇప్పుడు ఎడతెగక సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ఎడతెగకున్నారట. ఇప్పుడు సహవాసం రొట్టె విరుచుట అనగానే వీళ్ళందరూ అనుకుంటారు మనందరం ఒకటే. అర్థమవుతుందా? మనందరం ఒకటే, ఐక్యత, కలిసిపోవాలి. దేవుడు అదే చెప్తా ఉన్నాడు. సేవకులను ఎదిరించకండి అంటే సేవకులను ఎదిరించాలా? నేను చెప్పేది కాదు.
సేవకులకి దేవుడు చూసుకుంటాడు. మాట్లాడకండి. ఇందులోనే అబద్ధ బోధకులు ఉన్నారట, నిజమైన బోధ ఉందట. మరి మనం ఈరోజు ఎదిరించాల్సిందేంది? వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నదాన్ని. ప్రేమపూర్వకంగా మనం సహోదరులమైతే ఒకరికొకరం ఆ యొక్క వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని తెలియజేసుకొని దాన్ని వదిలేసుకొని మనం ముందుకెళ్ళాలట. కానీ ఈరోజు ఆ యొక్క ఐక్యత లేదు. ఇప్పుడు వీళ్ళ ఐక్యత అనగానే వీళ్ళందరూ అనుకుంటారు ఏమనంటే, కమ్యూనియన్ ఇచ్చే రోజున, ఏ రోజు? కమ్యూనియన్ ఇచ్చే రోజు. సారీ, నిన్ను బాధ పెట్టినా సారీ, నన్ను క్షమించు, సారీ సిస్టర్, సారీ బ్రదర్ అనేసి వెళ్ళి మనం సహవాసంలో పాల్పంపులు పొందుతాం. ఆచారబద్ధంగా ఇవన్నీ ఏం చేస్తున్నాం? ఆచారబద్ధంగా మనం చేస్తూ ఉన్నాం. ఆ యొక్క కమ్యూనియన్ అనగానే మనం ఆ ద్రాక్షారసాన్ని రక్తముగా, ఆ శరీరానికి సాదృశ్యంగా రొట్టెని మనం తీసుకుంటా ఉన్నాం. కానీ అసలైన కమ్యూనియన్ ఏంటి? అసలైన కమ్యూనియన్ అంటే తండ్రి నేను ఏకమయ్యున్నలాగున. ఏ విధంగానట? తండ్రి నేను ఏకమయ్యున్నలాగున మీరును ఏకమయ్యుండుడి. మరి ఇప్పుడు ఈ ఐక్యత ఎక్కడుంది? తండ్రి కుమారుడు వేరువేరుగా ఉన్నారా? తండ్రి కుమారుడు ఇద్దరా? లేదు. తండ్రి నేను వాక్యమయ్యే ఉన్నాం. వాక్యమే నేను, వాక్యమే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఒక్కడే. మీరు వాక్యములో ఏకమయ్యుండుడి. ఆమేన్. ఎక్కడ ఏకమై ఉండాలి మనం ఈరోజు? వాక్యములో ఐక్యత, వాక్యములో సహవాసం. కానీ ఈ బాబేలు యొక్క గందరగోళం యొక్క సహవాసం కాదు. బాబేలు గందరగోళంలో జరిగిన భాషలు కాదు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు మన మీద కుమ్మరించబడిన తర్వాత ఆయన మాట్లాడే భాషలు మనకు కావాలి. అర్థమవుతుందా? ఆయన చేసే సహవాసం మనకు కావాలి. ఇక జీవించేది మనము కాదు, క్రీస్తు. తిరిగి జన్మ కావాలి. వాక్యము మనం ఐక్యమై ఉండుట కావాలి. అంటే నీవు చూసే ఐక్యత కాదు, దేవుడు ఏర్పరిచిన ఐక్యత కావాలి. అర్థమవుతుందా? అందుకనే దేవుడు ఎన్నుకున్న ఎన్నిక, మారు మనసు ఎప్పుడు రావాలి మనకి? కృప అంతరించకంటే ముందే. ఆమేన్. కృప పోయిన తర్వాత మారు మనసు వస్తే ఏమైనా ప్రయోజనం ఉందా? బైబిల్లో ఉందా? కృప వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన మారు మనసు ఉంది. ఎక్కడుంది? నోవహు కాలంలో ఉంది. నోవహు చెప్తా ఉన్నాడు, నువ్వు ఒక్కడివి నీతిమంతుడివి, ఓడగట్టు అనగానే వెళ్ళి ఓడగడతా ఉన్నాడు. ఓడగట్టిన తర్వాత ఆయన సువార్తని 120 సంవత్సరాల సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటిస్తున్నప్పుడు ఈయన నిజంగా బిర్యానీల మధ్యలో, అర్థమవుతుందా, మంచిగా ఇన్వైట్ చేసి రాచరికంలో ఈయన సువార్త ప్రకటించలేదంట. ఏ విధంగా ప్రకటించాడు? కోడిగుడ్లు టమాటా మధ్యలో అంటాడు ప్రవక్త గారు. ఎక్కడ? కోడిగుడ్ల టమాటాల మధ్యలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. మారండి, ఇది సత్యం, దేవుడు చెప్పిండు నాకు. ఎక్కడుందా ఆ బైబిల్లో? లెక్కించబడిందా? ఎక్కడ? చూపెట్టు. నువ్వు ఎక్కడుంది చెప్పు. ఎక్కడుంది? నువ్వు నాకు చూపెట్టు, నేను నమ్ముతా. లేని దాన్ని పట్టుకొని వచ్చిన పిచ్చోడివి నువ్వు. అక్షరానికి మధ్యలో ఒక జీవం ఉందట. ఆ జీవము ద్వారా ఈ వధువు నడిపించబడుతుంది అంటాడు. అర్థమవుతుందా? అక్కడ ఉన్న సారాంశం ఈమెకు అర్థమవుతా ఉన్నది. అక్కడ భూకంపం వస్తుంది అని రాసి ఉంది అందులో. కానీ వధువు కట అట్టపెట్టెలతో ఇల్లు కట్టుకో అని చెప్పిండట. ఏం చెప్పిండు? ఈమెల్లి ఏమండి భూకంపం వస్తుందట చెప్పబడ్డది నాకు అనేసి వాళ్ళకి ఈ విధంగా చెప్తా ఉన్నాడు. యెహోవా ఈ విధంగా సెలవిస్తా ఉన్నాడు అని చెప్పినప్పుడు, పిచ్చోడా, ఏ కోడ్ ఉంచిపెట్టు. ఏ కోడ్? నువ్వు చదివిన కోడ్ ఏడుంది? వేర్ సేసు ప్రాఫిట్ ఎక్కడ సేసు చెప్పు. భూకంపం వస్తుంది అని ఉంది. దాని యొక్క బయలుపాటు వధువుకు తెలపబడ్డది. అట్టపెట్టెలతో నీళ్ళు కట్టుకోండి. వీళ్ళందరూ నవ్వుతున్నారంట, పిచ్చోడు అంటున్నారంట, లేనిదని చెప్తున్నారు అంటున్నారంట. కానీ వధువు యొక్క బయలుపాటుని దాన్ని గ్రహించలేకపోతా ఉన్నారట. వీళ్ళు నిజంగా హేళన చేసిర్రు, నోహావుని నిజంగా కించపరిచిర్రు, కోడిగుడ్లతో కొట్టిర్రు. ఇక చివరిగా ఆయన ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత, డోర్ మూయబడిన తర్వాత, వీళ్ళు నిజంగా ముసలోడు దరిద్రం పోయిందిరా. ఏ సంఘానికైనా పోండి, కానీ ఈ యొక్క
నోవాహు అనే సంఘానికి మాత్రం పోకండి, ఆడొక్కడే పిచ్చోడు. ఎవరట? నేను ఒక్కడే పిచ్చోడు, వీళ్ళంతా మంచోళ్ళు అనేసి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ఏ చర్చి కనుకోండి, ఎవరినైనా ఎక్కడ ఏ చర్చితో మీరు కలవండి, మనందరం ఒకటే. విలియం మ్యారిన్ బ్రెనహాం అనే ఆ యొక్క పిచ్చి బోధ దగ్గరికి మీరు పోకండి. ఏంటంటే ఇది పిచ్చి బోధ దగ్గరికి మీరు పోకండి. ఆ నోవాహు ఓడలోకి మాత్రం పోకండి. ఎందుకనంటే అదే మనం నాశనం చేసేది అనేసి కన్నులు మూయబడిన జనాంగం చెప్తా ఉన్నదట. కానీ నోవాహు మాత్రం దేవుడు చెప్పిన విధంగా ఓడని క్రమములో కడుతున్నాడట. అర్థమవుతుందా? మనం ఈరోజు ఏ విధంగా కట్టాలి? క్రమములో కట్టాలి, పద్ధతిలో కట్టాలి, దేవుడు ఏర్పరిచిన విధానంలో కట్టాలి. మనం అనుకున్న విధానంలో కాదు, మనం అనుకున్న పద్ధతిలో కాదు, కానీ ఆయన ఏర్పరిచిన విధానంలో కట్టాలట. నిజంగా ఆ ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఏ పిచ్చోడ్రా, వెళ్ళిపోయిండ్రా, అయిపోయింది ఇంకా ఆయన పని అనేసి వీళ్ళందరూ అనుకుంటా ఉన్నారట. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 7 రోజులు అవుతుంది. నిజంగా వీళ్ళందరూ కూడా అయిపోయింది, చచ్చిపోయి ఉంటారు అనేసి వీళ్ళందరూ పిచ్చి పిచ్చిగా అనుకుంటా ఉన్నారు. కానీ ఉరువులు ఉరవడం మొదలుపెట్టినాయంట. అప్పుడు అరే నిజమేరా, ఏందట నిజమే, వర్షం సుక్కలు పడుతున్నాయి. మనోళ్ళు పైకి పోయి కూడా చూసి వచ్చారు కదరా, ఆడ పైన దాన్ని చెక్ చేసిరు కదా. ఈ లోకం ఇక నన్ను చూడదు కానీ మీరు నన్ను చూతురు. ఆమె ఈ లోకపు నేత్రాలతో చూస్తే అక్కడ ఎవరున్నారో మనం గుర్తెరగలేమట. ఈ లోకపు నేత్రాలతో చూస్తే ఈమె ఏమైనదో గుర్తెరగలేమట. ఈ లోకపు నేత్రాలతో మనం చూస్తే ఈ సమరయ స్త్రీ ఏమైనదో మనం గుర్తెరగలేమట. మరి ఏ నేత్రాలు కావాలి మనకి? వాక్యపు నేత్రాలు కావాలి. మన కనులు తెరవబడాలి. అక్కడికి వెళ్ళి చూసి వచ్చారు కదా మనోళ్ళు, ఏమైంది అని అంటే ఆ కనులకు కనపడలేదంట. కానీ నోవాహుకి ఎట్లా కనపడింది? మరి నాకు ఇవన్నీ తెలియవు, నాకు ఒకటే తెలుసు, నా దేవుడు నాకు తెలియచేసిందని. ఆమెన్. అందుకే ప్రవక్త గారు కూడా ఈ నిశ్చిత కలిగి ఉన్నాడట. ప్రవక్త గారు అంటాడు, ఒక ఆయన వెళ్ళి పరలోకానికి వెళ్ళి, నిజంగా యేసుప్రభు నీకు తెలుసా? యేసుప్రభు అక్కడ దేవుడు కాదు తెలుసా? ఆడ దేవుడు ఆయన కానే కాదు, నేను వెళ్ళి చూసి వచ్చిన అని అన్నా. కానీ ప్రవక్త గారు అంటాడు ఏంటంటే, నీకు కాదేమో కానీ నాకు ఆయనే దేవుడు. ఆమెన్. ఈరోజు ఈ వధుకు కూడా యేసుక్రీస్తే మన దేవుడు, ఈ కాల గడియ వర్తమానికుడు విలియం మ్యారిన్ బ్రెనహాం. ఆమెన్. ఇది వధువు యొక్క నిజమైన జీవితం. వీళ్ళందరూ నమ్ముతలేరు, కానీ వీళ్ళకి మారు మనసు వచ్చింది. వీళ్ళకి ఎప్పుడు వచ్చింది? కృప వెళ్ళిపోయిన తర్వాత. అందుకే అంటాడు, కృప వెళ్ళిపోయిన తర్వాత ప్రలాపించి మొర పెడతారట, కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు అంటుంది లేఖనం. వీళ్ళకి ఎప్పుడు వచ్చింది మారు మనసు? కృప వెళ్ళిపోయిన తర్వాత. ఓ నోవాహు, నిజమే నువ్వు చెప్పింది, నాకు అర్థమవుతుంది మామ, మన ఇద్దరం ఒకటే కదా, నువ్వు మా ఇంటికి వచ్చిన చాలాసార్లు, ప్లీజ్ డోర్ తీయవా. నిజంగా నోవాహు తీసే విధంగానే ఉన్నాడట. ఎందుకంటే నోవాహు యొక్క స్వభావం ఏంటి? జాలిగల స్వభావం. ఏ స్వభావం అది? క్రీస్తు యొక్క స్వభావం కలిగి ఉన్నాడట. కానీ డోర్ ఎవరేసారు? ఆమెన్. కృప మూయబడ్డది. ఇప్పుడు మూయబడిన తర్వాత వీళ్ళు ప్రలాపిస్తున్నారట, మొరపెడుతున్నారట, ఎస్ మై లార్డ్, మీరు రండి ప్రభా, నేను నిజంగా నేను పాపినని నేను ఈరోజు తెలుసుకుంటున్నా, ఇక నేను చెయ్యను, నేను నీకు మహిమార్థకరంగా ఉంటా అనేసి మొరపెడుతున్నారట. ప్రయోజనం ఉందా? అందుకే అంటాడు, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోనండి, ప్రాణం ఉండగానే ప్రభుని నమ్ముకోండి. ఎందుకంటే ఇదే సమయము పోతే, కృప అంతరిస్తే ఇక ప్రయోజనం లేదు. కాబట్టి ఏం చేయాలి? అశాశ్వతమైన దీనికోసం కాకుండా 10,000 ప్రపంచాల కంటే విలువైంది మన లోపల పెట్టుబడదట. ఆమెన్. దాని కొరకు మనం జీవించాలి. ఎందుకంటే ఈ శరీరాన్ని మనం ఎంతగా సోక్ చేసినా కానీ, ఎంతగా దీనికోసం వెల చెల్లించినా కానీ, ఒకరోజు ఇందులో ఉన్న దీపం వెళ్ళిపోతే తీసి బయటపడేంట్రా, వేస్ట్ చెవ. ఎంత పెట్టినాం దీనికి, ఎంత తిన్నాం, ఎంత చేసినాం, తీసుకుపోతున్నామా? ఇది నిజంగా ఇది మనకు అర్థమవుతున్నట. ఓ ప్రభువా అనేసి పశ్చాత్తాపడి మొర పెడతామంట. ఇదే ఆ సమయం, అక్కడికి చేరే సమయం ఇదే. మన సొంత సిద్ధాంతాల్లో కాదు, మన ఆలోచనలో కాదు, మన అనుకున్న విధానంలో కాదు, దేవుడు ఏర్పరిచిన విధానంలో కట్టే సమయం ఇదే.
మనం సరి చేసుకోవడానికి ఇదే సమయం. నిజంగా మనకు ఎంత గొప్పదని ఎత్తుకబడింది తెలుసా? ఈరోజు ఈ శరీరంలో నుంచి ఆయన సువార్తను మనం ప్రకటించగలం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుట కొరకు ఈరోజు మనలో ఆ దీపం పెట్టబడ్డది, ఆ ఆత్మ పెట్టబడ్డది, ఆ జీవం మనలో పెట్టబడ్డది. అగ్ని నాలుకల వల్ల విభాగించబడి వాళ్ళ మీద కుమ్మరించబడిందట. ఆ పరిశుద్ధాత్మ, ఆ తిరిగి జన్మ మనలోకి వచ్చినప్పుడు నిజంగా పౌలు గారు ఆయన ఒక కోపంగా ఉండేవాడు. ఆయన స్వభావం వేరు, ఆయన ఆలోచన వేరు, ఆయన జ్ఞానం మీద మాట్లాడేవాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు లోపలికి వచ్చిండో ఈయన కోపం అక్కడ కనపడతలేదంట, ఈయన జ్ఞానము అక్కడ కనపడతలేదట, ఈయన ఆలోచన అక్కడ కనపడతలేదట. ఆయనలో నుంచి క్రీస్తు నడవడం చూస్తుండట. ఆమె క్రీస్తు నడవడం చూసినప్పుడట ఆయన అప్పుడు అంటుండు, ఇక జీవించేది నేను కాదు క్రీస్తే. ఆమె ఈరోజు మనము కూడా ఆ విధంగా చెప్పగలిగే స్థితిలోకి రావాలి. మనము కూడా క్రీస్తు మనలో నుంచి ఆయన మాట్లాడడం మనం చూడాలి. ఆ ఊట మనలో నుంచి ఉబుకుట మనం చూడాలి. ఆయన మనలో నుంచి నడవడం మనం చూడాలి. అప్పుడు మన ప్రవక్త గారు కూడా ఇదే అంటున్నాడు, ఇక జీవించేది నేను కాదు క్రీస్తే. అందుకనే ఈరోజు మన ఆలోచన పెట్టుకొని ఆయనలో నడవాలనుకుంటే మనం నడవలేమంట. అందుకనే పౌలు గారు అంటాడు, నేను క్రీస్తుకి ఖైదీ. ఆమె మనం కూడా ఏం కావాలి? ఖైదీ ఎప్పుడు కూడా ఆడ అనుకున్నది చేయలేడు. ఖైదీ అనుకుంటాడు, నేను ఈరోజు బిర్యానీ తినాలి, తింటాడా? తినలేడు. బిర్యానీ పెట్టే డే ఒకటి వస్తుంది, ఆ రోజు పెడితే తినాలి. నేను ఈరోజు బయటికి పోవాలనుకుంటున్నా, పోతాడా? పోలేడు. నేను ఇది చేయాలనుకుంటున్నా, ఈరోజు చేస్తాడా? చేయలేడు. ఎందుకు చేయలేడు? ఖైదీ అట. ఖైదీ ఎవరు చెప్పినట్టు వినాలి? జైలర్ చెప్పినట్టు వినాలి. ఈరోజు క్రీస్తుకు మనం ఖైదీ అయితే ఆమేన్. ఈరోజు మనం ఎక్కడ వింటాం మరి? ఆ క్రీస్తు చెప్పినట్టుగా మనం వింటామట. క్రీస్తు నడిపించిన విధంగా నడుస్తామట. అప్పుడు ఇక జీవించేది నేను కాదు క్రీస్తే అని అంటామట. అందుకే ఈరోజు మన జీవితాలు మార్చుకోవడానికి ఇక్కడి నుంచి, ఓ ప్రభా నేను ఇది, నాకు ఇంత తెలుసు, నాకు అంత తెలుసు, నేను ఇది చేయగలను, అది చేయగలను అనుకుంటున్న ప్రతి ఒక్క దాంట్లో నుంచి మనం బయటికి రావాలంట. మనం అనుకున్న పద్ధతిలో కాకుండా దేవుడు మాట్లాడే విధానంలో మనం వినగలగాలి. ఆహారము మనం తినే విధముగా ఏ విధంగానైతే ఈరోజు పెట్టబడుతుందో దాన్ని మనం చూడగలగాలంట. మనం ఆ విధంగా మనం మారాలి. నేను అనుకుంటా నేను ఈ విధంగా తీసుకెళ్ళి ఈ విధంగా చేయాలనేసి, కానీ దేవుడు నిజంగా మనం అనుకున్న దాన్ని కాకుండా ఆయన ఏర్పరిచిన దాన్ని ఆహారాన్ని మనకు పెడతాడంట. అది ఏదైతే ఆయన ఇచ్చిండో అది మన బలాన్ని చేకూరుస్తుంది. ఎందుకనంటే ఆయన మాట అందులో జీవం ఉందట. ఆమె కాబట్టి ఈరోజు మనం అనుకున్న విధానంలో కాకుండా ఆయన ఏర్పరిచిన విధానంలో ఆరాధన, మనం అనుకున్న విధానంలో కాకుండా ఆయన ఏర్పరిచిన విధముగా ఆయనని కలుసుకొనుట. ఎందుకనంటే భర్త భార్య ఏకమై ఉన్నారట. ఇప్పుడు ఆ వాక్యం ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు భార్య దగ్గరికి వచ్చింది. ఆ భార్యలో నుంచి ఆ వాక్యం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వాయిస్ ఆఫ్ గాడ్ అక్కడ ఆగిపోలేడు. ప్రవక్త గారి దగ్గర వాయిస్ ఆఫ్ గాడ్ ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు వధువులోకి వచ్చింది. ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. ఒకవేళ కానీ ప్రవక్త గారిని దేవుడు రంగం మీద తీసుకుపోయి ఉంటే నిజంగా ప్రపంచం అంతా గందరగోళం అయిపోయి ఉండేది నాకు తెలిసి. ఎందుకనంటే చిన్న కడుపులో పిల్లేస్తే ఫోన్ తీసుకొని, ప్రవక్త గారు ప్లీజ్ మా కుమారుడికి కడుపులో పిల్లేసింది, ప్రార్థన చేయరా, ఇవ్వ నా కుమార్తెకి బాగాలేదు, ప్రార్థన చేయరా, అర్థమైందా, ఈ విధంగా అయింది, ప్రార్థన చేయరా. లక్షల కోట్ల కాల్స్ నిజంగా ప్రవక్త గారికి వెళ్ళేయేమో. కానీ దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? ఒక మనిషిని కాదు ఆరాధించాల్సింది. ఎవరిని ఆరాధించాలి? క్రీస్తుని ఆరాధించాలి. దేవుడు ఇప్పుడు ఎక్కడ నివసించాలనుకుంటుండో మనలో నివసించాలనుకుంటా. ఆ వర్తమానం ఎక్కడికి ట్రావెల్ చేసింది? ఈరోజు వధువులోకి ట్రావెల్ చేసిందంట. ఇప్పుడు ఆ కార్యాలను ఎక్కడ జరగాలి? వధువులో జరగాలి. అర్థమవుతుందా? కానీ ఒక వ్యక్తి గుండానే జరిగేది కాదు అది. ఆ క్రీస్తులో ఉన్న ఆత్మ అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి ట్రావెల్ చేసింది. విలియం మ్యారిన్ బ్రెనహామ్ అనే వ్యక్తి వెళ్ళిపోయాము, కానీ విలియం మ్యారిన్ బ్రెనహాములో వచ్చిన వాయిస్ ఆఫ్ గాడ్, లివింగ్ గాడ్, ఆమేన్, నివసిస్తున్న దేవుడు, సజీవుడైన దేవుడు, ఆ వాక్యం ఇంకా నివసిస్తా ఉన్నది. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనం నమ్మాలి. ఆమేన్. ఇప్పుడు ఏ వాక్యం అయితే అక్కడి నుంచి మనకి ఇవ్వబడిందో, ఎలియాజరు ద్వారా ఏ వర్తమానం అయితే తీసుకురాబడిందో, రిబ్కా దాన్ని తీసుకొనట ఇస్సాకుని కలుసుకుందట. మనం ఈరోజు అదే వర్తమానము ద్వారా
మనం ఎక్కడ కలుసుకున్నాము? క్రీస్తుని కలుసుకున్నాం ఈరోజు. అర్థమవుతుందా? ఇప్పుడు వివాహం చేయబడిన తర్వాత మళ్ళా ఎలియాజరు గురించి ఆమె మాట్లాడతలేదు. ఆమేన్. అంటే ఎలియాజరు గుండా ఇవ్వబడిన వర్తమానాన్ని స్వీకరించి క్రీస్తుని కలుసుకుంది. ఇప్పుడు ఇప్పుడు ఈ రిబ్కా ఇస్సాకుని కలుసుకుంది. ఇస్సాకు ఇప్పుడు రిబ్కాతోని మాట్లాడుతుంటాడు. వివాహం చేయబడింది. వివాహం చేయబడినంత వరకు, ప్రదానం చేయబడిన తర్వాత, ఆమెకి ప్రదానం చేయబడినంత వరకు వరుడు ఎవరో, ఎట్టుంటాడో, ఏం చేస్తాడో తెలియదు. కానీ ఒక పెద్ద వచ్చి ఒక సంబంధాన్ని తీసుకొని వస్తాడట. తీసుకొని వచ్చి ఏం చేస్తాడు? అమ్మ పలానా దగ్గర ఒక వరుడు ఉన్నాడు, అగో ఆయన సో అండ్ సో పర్సన్, ఈ విధంగా ఉంటాడు, ఆయన పని ఇది, అర్థమవుతుంది, ఆయన ఇది అనేసి ఆయన గురించి చెప్తాడు. ఆ తర్వాత ఈమె ఆయన యొక్క గుణలక్షణాలు సేమ్ ఈమెలో ఆమె కనపడితే ఈమె ఏం చేస్తుంది? వివాహం చేసుకున్నట్టుకి ఇష్టపడుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేస్తుంది ఈమె? ఎప్పుడైతే ఇస్సాకు గురించి మాట్లాడిండో ఆమె వాటిని నమ్మిందంట. ఆమెలో ఆ గుణలక్షణాలు చూసుకుంటుంది. అర్థమవుతుందా? సేమ్ ఈక్వల్గా కనపడతా ఉన్నాయి. అదే పరిశుద్ధాత్ముడు ఎలియాజరుతో మాట్లాడిన అదే పరిశుద్ధాత్ముడు రిబ్కాతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఎలియాజరు పోయి రిబ్కాతో మాట్లాడతలేడు. ఎలియాజర్కి రిబ్కాకి మధ్యలో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఆమె హృదయంలో ఆ ఇస్సాకు గురించి పెడతా ఉన్నాడు. ఏదైతే వర్తమానం తీసుకురాబడిందో ఈమెలో పెట్టబడి ఉన్నది. ఇప్పుడు దాన్ని బట్టి ఆమె అక్కడికి వెళ్తా ఉన్నది. ఆ తర్వాత ఇస్సాకు డైరెక్ట్గా ఆమెతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రిబ్కా ఏం చేస్తుంది? విని నడుస్తుంది. ఆమేన్. ఇప్పుడు వర్తమానం ఇవ్వబడ్డది. వర్తమానం ఇవ్వబడిన తర్వాత ఈ వధువు ఏం చేయాలి? మరి ఇప్పుడు క్రీస్తుతోని వివాహం చేయబడిన ఈ వధువు ఆ వర్తమానం ప్రకారంగా నడవాలి. క్రీస్తు చెప్పిన ప్రకారముగా. అక్కడే ఆగిపోలేడు. ప్రతి వాక్యం యొక్క నెరవేర్పు ఇక్కడ జరగాలి. ఆ హృదయాలు త్రిప్పే పరిచయం యొక్క నెరవేర్పు ఇక్కడ జరగాలి. ఈమె కిరీటం తీసుకెళ్ళి పెట్టాలి. ఆమేన్. ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ జరగాలి? వధువు గుండా జరగాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సమయం చాలా అయిపోయింది. యాక్చువల్గా నేను చాలా రెఫరెన్స్ తీసుకున్నా, కానీ అవన్నీ నేను ఎందుకు అనంటే, రెఫరెన్స్ యాక్చువల్గా మనం అన్నీ ఇవ్వచ్చు, కానీ రెఫరెన్స్ ఇచ్చినప్పుడు ఈ సమయము చాలా ఎక్కువ తీసుకోవడం, వాళ్ళు దాన్ని ఎక్కువ గ్రహించలేకపోవడం, దాన్ని మనం ఆ సమయంలో ఆ టీచింగ్ విధానంలో వెళ్తుంది కాబట్టి దాన్ని తీసుకురాలేకపోయినా. అయితే దేవుని కృపను బట్టి మనకి ఈరోజు ఏం కావాలి? తిరిగి జన్మ కావాలి, మారు మనసు కావాలి, అసలైన యూనిటీ కావాలి. ఇప్పుడు అసలైన యూనిటీ ఎక్కడుంది? వాక్యములో ఐక్యత. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న వాక్య భాగాన్ని దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.